నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ నిరుద్యోగ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఈ రోజు మన వి5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి మానవతరాయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎప్పుడు బిజీ షెడ్యూల్లో హాట్ గా కనిపిస్తారు. మీ మాటలన్నీ హాట్ గా పేలుతా ఉంటాయి. చెప్పండి, ఏ విధంగా ఉన్నారు? అంటే చాలా బాగున్నాను. అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి స్పందిస్తుంటాం. ఆ స్పందనలో కాస్త వేడి వాడి అనేది సహజం. అసలే సమ్మరు, ఎండాకాలం కాబట్టి తగిలే వాళ్ళకి కొంచెం ఘాటుగా తగులుతాయి. ఇప్పుడు ఇంకా కొంచెం కాస్త ఘాటు ఎక్కువ. అదే పదునహీన పదాలు వాడతాం కాబట్టి ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతాయి, గుచ్చోపోతాయి మాటలని. అందుకే అలా గుచ్చుకుపోతున్నాయి కాబట్టి స్ట్రాంగ్ గా ఇక్కడ కూర్చున్నారు. అవునవును. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి మానవతరాయ్ కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధిగా ఈ రోజు ఇలా కావడం జరిగింది. ఈ స్థాయికి మీరు రావడానికి గల కారణం, ఈ స్థాయికి రావడానికి ఏ విధంగా మీరు కృషి చేశారు? అంటే చిన్నప్పటి నుంచి తరగతి గది నుంచి నేను నాయకుడిని, క్లాస్ లీడర్ అయ్యాను. క్లాస్ నుంచి కూడా నాయకుడిని కాబట్టి ఈరోజు ఆ నాయకత్వ లక్షణాలతో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ కాంగ్రెస్ పార్టీలో 24వ సంవత్సరం అంటే జిల్లా 1998లో ఖమ్మం జిల్లా ఎన్ఎస్ఐ కార్యదర్శి, ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఉన్నారు కదా, వారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను జిల్లా కార్యదర్శిని, అంటే డిగ్రీ చదివేటప్పుడు. ఆ విధంగా పార్టీలో ఎన్ఎస్ఐలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువజన కాంగ్రెస్లో కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, అంటే ఆఫీస్ బేరర్స్ అంటారు వీటిని, ఆ పోస్టులు నిర్వహించడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా నేను ఆయన పీసీసీ ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిని. తర్వాత తెలంగాణ ఉద్యమంలో సరే క్రియాశీలకంగా పాల్గొన్న ఓఐజేసీ నాయకుడు, నాదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించిన. తర్వాత కేసీఆర్కు సంబంధించిన వాళ్ళు ఒక రకంగా చేస్తే నేను నాదంటూ కాంగ్రెస్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందని విద్యార్థుల్లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కొన్ని రకాల అపోహలు సృష్టించి కాంగ్రెస్ని ఇచ్చేటువంటి తెలంగాణని వక్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు మేము మా వంతు పాత్ర మేము పోషించాం. క్రియాశీలకమైన ఆమరణ దీక్ష నాది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ఆ ఆమరణ దీక్ష అప్పుడు రేవంత్ రెడ్డి గారు నా దీక్షకు వచ్చి సంఘీభావం టీడీపీ ఎమ్మెల్యేలంతా రమ్మను, తెలంగాణ కోసం ఎవరు మద్దతు తెలిపినా రాండి, ఆహ్వానిస్తామని చెప్పినాం. అట్లనే రేవంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి గారు ఆ రోజు ఇద్దరు వచ్చి నాతో మాట్లాడుతున్నారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు. మాట్లాడుతున్నప్పుడు దేవేంద్ర గౌడు, నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా వచ్చారు. ఇది చరిత్ర నేను చెప్పేది. నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా వస్తుంటే విద్యార్థులు వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే నాగం జనార్దన్ రెడ్డి గారు ఏదో మాట అంటే వీళ్ళు కోపంతో వారి మీద ఆగ్రహాన్ని మామూలుగా కాదు చేయి చేసుకున్న పరిస్థితులు కూడా వచ్చిన ఆ రోజు. కాబట్టి ఇట్లాంటి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం నాది. మానవతరాయ్ గారు చదువుకున్న రోజులప్పటి నుంచే కూడా విప్లవ భావాలతో మొట్టమొదటి నుంచి మీరు ఇదే మనస్తత్వంతో ఉన్నారా? అన్నం ఇదే మనస్తత్వం. విప్లవ భావాలంటే కాదు, ఏదైనా మనం చేసే పని దగ్గర ఏదో అన్యాయం జరిగితే పోరాటం చేయటం. విద్యార్థి విభాగం అంటే విద్యా వ్యవస్థలో ఏమైనా తప్పులు లోపాలు ఉంటే పోరాటం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మేము చదువుకునేటప్పుడు 98 డిగ్రీ చేసాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా తప్పులు విద్యార్థులకు సంబంధించి ఫీజులు పెంచిన కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి అందరికంటే ఏది వామపక్ష విద్యార్థి సంఘాల కంటే ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఏఎస్ఎఫ్ కన్నా ముందుండేవాడిని. ఎన్ఎస్ఏతో ముందుకు పోయేది మేము. అట్లా ఆ విధంగా పెంచుకుంటూ యూనివర్సిటీకి వచ్చినాం. యూనివర్సిటీలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న విద్యార్థుల తరపున కొట్లాడటంలో ముందుండేది. కాంగ్రెస్ అధికారం ఉంది. ఇందాక ఆమరణ దీక్ష అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిని. అయినా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ పోరాటంలో మనం కూడా ఈ చారిత్రక తప్పిదమైంది, ఈ పోరాటంలో మనం లేకపోతే అని చెప్పి మనదంటూ ఓ పాత్ర, మనం కొంతమంది విద్యార్థులను వేసుకొని ఆమరణ దీక్ష, తొలి పాదయాత్ర ఈ హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి భద్రాచలం వరకు తొలి పాదయాత్ర చేసింది. నాతో పాటు కొంతమంది విద్యార్థులు నడిచారు. కేసీఆర్ కాదు, కాంగ్రెస్ విద్యార్థి నాయకుడుగా, గాంధేయవాదిగా నేను నడిచిన ఆ రోజు. చాలా విజయవంతమైంది ఆ పాదయాత్ర. తర్వాత మళ్ళీ వాళ్ళు మేము నడుస్తున్నాం అని చెప్పి ఈ పేరు మాకేడ వచ్చిద్దు అని చెప్పి తెలంగాణ అని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు పెట్టుబడి పెట్టి ఏదో నడిపించారు. మేము ఒక సింగిల్ రూపాయి లేకుండా 2 జతల బట్టలతో ఒక సంచి వేసుకొని ప్రజలు పెట్టిన తినుకుంటా, ప్రజలు ఇచ్చిన చోట పడుకుంటూ, మరి స్నానాలు బోరింగుల దగ్గర, కాలువల దగ్గర చేసుకుంటూ, వాళ్ళ ఆతిథ్యం ఇస్తే తినుకుంటూ అట్లా ఆ విధంగా చేసినాం. ప్రజల్లో చైతన్యవంతం చేసి తెలంగాణ తెచ్చేలా కొట్లాడినాం మేము. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అధికార ప్రతినిధి రావడం జరిగింది, పొన్నాల లక్ష్మయ్య గారి అధ్యక్షతన. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికార ప్రతినిధి ఇవ్వటం జరిగింది. తర్వాత 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రంలో 2 టైమ్స్ ప్రధాన కార్యదర్శిగా నాకు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. జనరల్గా ప్రధాన కార్యదర్శి పదవి చాలా కీలకమైన పదవి. సత్తుపల్లి టికెట్ నాకు రావాలి. ఆ 18లో పొత్తులో భాగంగా సండ్ర వెంకటయ్య గారికి పోయింది. అప్పుడు పార్టీ నాకు మళ్ళీ మానవతరాయ్ లాంటి కొట్లాడి నిరుద్యోగ జేఏసీని స్థాపించి కేసీఆర్ మీద
కొట్లాడటానికి భయపడే రోజుల్లో కొట్లాడుతూ నిరుద్యోగుల గొంతుకై మారిన మానవతరానికి న్యాయం చేద్దాం చూసింది. ఆ రోజు ఢిల్లీలో కూడా మాకు టికెట్ కావాలి, నా మద్దతుదారులు మేమంతా పెద్ద ఎత్తున ఏపీ తెలంగాణ భవన్లో ధర్నాలు చేసినాం. చేస్తే అధిష్టానం స్పందించి గన్పూర్ టికెట్ కేటాయించింది. అది చివరి నిమిషంలో చేజారిపోయింది. రాజకీయాలు అట్లే ఉంటాయి, ఎప్పుడైనా చేజారిపోతే సరే నేనేం బాధపడలేదు, పార్టీ నాకు న్యాయం చేస్తుంది, నీకు ప్రధాన కార్యదర్శి ఇస్తానన్నారు. సంతోషం, పెద్ద పదవే, ఏదో పదవి ఇస్తానన్నారు. అట్లా ఆ విధంగా ఆ ప్రధాన కార్యదర్శి పదవికి కూడా న్యాయం చేస్తూ జిల్లా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ మహబాద్ జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ చేసింది నేను. ప్రధాన కార్యదర్శిగా జిల్లా మొత్తానికి కూడా ఇన్ఛార్జ్ చేసిన. రెండోసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి దగ్గర అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ నాకు జనరల్ సెక్రటరీ, వాళ్ళ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమంది దగ్గర పనిచేసింది నేను. అంటే కేశవరావు గారు ఉన్న దగ్గర నుంచి, డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి, తర్వాత బొత్స గారు ఉమ్మడి రాష్ట్రంలో, బొత్స గారు అంటే వాళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రమే, డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, తర్వాత బొత్స గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేము పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ చిన్న పొరపాటు కాదు, కొంత చిన్న అన్యాయం జరిగింది నాకు. అంటే ఈ విధంగా 48 కేసులు నా మీద, ఏ కబ్జా కేసులో, దొమ్మి కేసులో, ఏమో బెదిరించిన కేసులు కాదు. అది నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ల కోసం కొట్లాడితే పోలీసులు సుమోటో కేసులు అక్రమంగా బలవంతంగా పెట్టి నన్ను వేధించిన కేసులు అన్నమాట. ఇప్పటికీ నడుస్తుంది 48 కేసులు, నాంపల్లి కోర్టు నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. ఇంత కష్టపడి రాహుల్ గాంధీ గారు ఎన్నికలప్పుడు మళ్ళీ నేను సత్తుపల్లి 18లో టికెట్ అడిగితే మళ్ళీ 19లో 24లో ఎందుకు 23లో ఎందుకు అడగాను? నా పుట్టిన గడ్డ సత్తుపల్లి అనేది నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతంలో నాకు అవకాశం దగ్గర నోటి దాకా వచ్చింది. చివరి నిమిషంలో చేజారిపోతే మరి మనిషి, నేను దేవుణ్ణి కాదు కదా, నేను కూడా నాకు ఆవేదన ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ కోల్పోయినా. బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేయటం కోసం అన్ని రకాల కోల్పోయిన, మళ్ళీ హైదరాబాద్లో టికెట్ అడిగి రాకపోతే బాధపడేవాడు కాదు. సత్తుపల్లి 2 సంవత్సరాలు పనిచేసి 14,000 గడపలు తిరిగి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హాత్ జోడు రచ్చబండి అంటే ప్రతి కాంగ్రెస్ పథకాలను, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, ఇవ్వబోయే హామీలను కూడా గడప గడపకు తీసుకుపోయింది. చివరి నిమిషంలో ఏమైంది, మా జిల్లాలో కొత్త నాయకత్వం వచ్చేసింది. అటు తుమ్మల గారు వచ్చారు, ఇటు పొంగులేటి గారు వచ్చారు, కొత్త నాయకత్వం మొత్తం వచ్చారు. వచ్చిన తర్వాత మా ఉనికే ప్రమాదం అయింది మాలాంటి వాళ్ళది. సరే చివరి దాకా రేపు నామినేషన్ అనగా ఈరోజు అనౌన్స్ చేస్తే నాకు అవకాశం రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. బాధపడినా సరే కనీసం పార్టీ నుంచి నాకు మందలింపు రాలే, పిలుపు రాలే. ఇంత కష్టపడినా ఎవరు పట్టించుకోవాలి, నన్ను గుర్తించలే. అది ఇంకోడైతే నేను నాయకుడు కాబట్టి ధైర్యంగా ఉన్నా, నేనేంటో నిరూపించాలని ఉన్నా. వేరే వాడైతే ఇంకా అంత కష్టపడి దాదాపు డబ్బులు కూడా ఇల్లు తాకడబెట్టి, పొలం తాకడబెట్టి ఇక్కడ వస్తుంది మనకేంది. నా భార్య కక్షపూరితంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. నా భార్య చేసే ఉద్యోగాన్ని కూడా తొలగించారు, కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని. అంటే నా ఆర్థిక మూలాలు దెబ్బగొట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. నేను దేనికి లొంగలేదు. 18లో కూడా నా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, శతాబ్దోత్సవాలు అప్పుడు యూనివర్సిటీ కేసీఆర్ గారు మాట్లాడలేకపోయింది, అక్కడ మానవతారాయ్ వల్లే మాట్లాడలేకపోయినాడు. అది గుర్తించి కేసీఆర్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడారు, కానీ కేసీఆర్ గారు మాట్లాడింది అసలు మాట లేదు, అక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు. కేసీఆర్ గారు ఫోటో అక్కడ ఫ్రేమ్లో కనపడితే మొత్తం కూడా విద్యార్థులు ఆగ్రహంతో అక్కడ చెప్పులు చూపించిన ప్రయత్నం చేశారు. అక్కడ అవన్నీ బయటికి ఇవ్వలే, ఒక ప్రైవేట్ మీడియాకి అప్పచెప్పారు. ఏదైతే ఉన్నదో, ఏది ఇబ్బంది లేదో అది బయటికి విడుదల చేశారు. కాబట్టి ఆ ప్రయత్నంలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇస్తాను అన్నారు. అది ఇదే మాట అన్న చాలా ఇంటర్వ్యూలో ఉంటుంది. ఇది అడక్క తింటా కానీ ఆర్టీసీకి డబ్బులు లేకపోతే, పైసలు లేకపోతే ఆర్టీసీకి రాష్ట్రంలో అడక్క తింటా కానీ మీ పార్టీలో చేరనన్నా అన్న తర్వాత ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీ 14లో ఓడిపోతే ఎవడు దిక్కు లేదు. అక్కడ గాంధీ భవన్ మెట్లెక్కలే. 18లో కూడా ఇంకా చులకన అయిపోయింది, ఉన్న స్థానాల కన్నా పడిపోయినా కానీ ఇట్లనే మీ యూట్యూబ్ ఛానళ్ళు దాదాపు ప్రతి టీవీలో లైవ్లో కాంగ్రెస్ది అధికారం, కార్యకర్తల ఆత్మస్థైర్యంతో ఉండండి అని మన కోసం అని చెప్పుకుంటూ ప్రయత్నం చేశాం. చివరికి 10 రోజుల ముందు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లైవ్లో మాదే అధికారం చూడండి, ఇవన్నీ పై మెరుపులు కేసీఆర్ అని చెప్పినా నాకు అవకాశం కష్టపడ్డా రాలేదు. ఆ బాధలో అప్పుడు ఏం చేసినా, నన్ను ఎవరు తలవలేదు. ఇంట్లో గొడవ పోరుంటుంది కదా, ఆడవాళ్ళకు కూడా ఎట్లుంటుంది, వాళ్ళ గారి నీ ఉద్యోగం, నీ గురించి ఉద్యోగం పోయి ప్రయత్నం చేయమంటే వాళ్ళ దగ్గర పోతే మా మిసెస్ ఒక లీడర్ని తీసుకొని పోతే, నువ్వు మానవతరాయి భార్యవు కదమ్మా, మరి ఆయన పొద్దున్న అయితే మా మీద మాట్లాడుతున్నాడు, తప్పదు, నువ్వు అర్థం కాబట్టి నువ్వు బాధపడిన తప్పదు, ఆయన భరించాల్సిందే అని చెప్పేశారట. సరే నాకు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనుకున్నా, నా ఉద్యోగం పోయింది,
కనీసం నువ్వు ఎమ్మెల్యే అయితే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అని మా భార్య ఒక ఆవేదన ఉండే. సరే ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేటీఆర్ వీళ్ళంతా కూడా మానవతరాయని మన దగ్గర తీసుకుని చైర్మన్ ఇద్దామని చెప్పి నాకు ఆశ పెట్టారు. అప్పుడు పెడితే ఒక 10 రోజులు ఈ కోపం వీళ్ళెవరు మాట్లాడలేదు కాబట్టి ఆ 10 రోజులు ఆవేశంతో ఆవేదనతో ఇక అసలు ఏం తెలియని పరిస్థితుల్లో ఒక 10 రోజుల పాటు వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత నన్ను కేసీఆర్ గారే, ఎవరు కాదు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో పిలిపించి నాకు కండవా కప్పి ఒక 3.5 గంటల సేపు నాతో, అంటే రాజకీయాలు ఉద్యమ సమయం నుంచి నన్ను చూస్తుంటారు కదా, ఆ మాట్లాడుకుంటూ నీకేం కాదు, నీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తాం అని పనిచేయండి అన్నారు. ఇక ఆవేదనలో ఆ మత్తులో ఆ 10 రోజులు, 1 నెల రోజులే మొత్తం కలిపితే 1 నెల రోజులు లేదు, ఈ 1 నెల రోజుల పాటు నాకు అనుభవం ఉంది అంతే. అది ఒక చేదు గుర్తా, అది ఏం గుర్తా అనేది అసలు అది 1 మంత్ ఆ 30 రోజులు ఏదైతే గడిచినాయో ఆ పార్టీలో మీరు ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ గారితో మీరు అక్కడ ఏం గంట సేపు 2-3 గంటల సేపు ఆయనతో, తర్వాత ఇక మనం కలిసింది లేదు, ఏం లేదు. చాలా ఎందువల్ల మళ్ళీ బయటకు వచ్చేసారు మరి? మళ్ళీ మా పార్టీ నాయకత్వం కూడా గర్వాప్సి అన్నది. నిజంగా ఎలక్షన్ల ముందు మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది, రండి గుర్తించింది, రండి మీకు వెంటనే రండి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి అంటే నేను వచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినాం. ఖమ్మం జిల్లా, వరంగల్లో అక్కడ ఇక్కడ తిరిగాం, గెలిపి మేము బోధించే చోట్ల కూడా గెలవటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీన్మార్ మల్లన్న విషయంలో కూడా మంచిగా ఆయన ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా పల్లి బఠానీ అనే మాట వాడిండు రాకేష్ రెడ్డి, ఆయన ప్రత్యర్థి పోటీ చేసిన టీఆర్ఎస్ మాట్లాడితే అప్పుడు దాన్ని తిప్పికొట్టు నేనే ఆ యూనివర్సిటీలో దిష్టిబొమ్మలు తగలబెట్టి, అంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు అందరూ పల్లి బఠానీలతో సమానమా, కాబట్టి మీకు పల్లి బఠానీలు ఓట్లేయో, మీకు బిట్స్ పిలానీ వాళ్ళే ఓట్లేస్తారు, కాబట్టి మా గ్రాడ్యుయేట్లు అందరూ యూనివర్సిటీ ఇక్కడ చదివిన యూనివర్సిటీ విద్యార్థులు అందరూ మల్లన్నకి ఓట్లేస్తారు, మమ్మల్ని కించపరద్దు అని చెప్పి ఈ వాదనలు లేవనెత్తి మల్లన్న గారి గెలుపులో కూడా కీలకమైన పాత్ర ఆ రోజు ఉన్నాం. సరే మల్లన్న గారి తర్వాత ఆయన ఇటు తిరిగారు, ఇడిపోయారు, అది రాజకీయ పరిస్థితులు. సరే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది, అట్లాంటి వాటి కూడా ఎన్నో అంశాలు తిప్పికొట్టడం జరిగింది. ఈ విధంగా 24వ సంవత్సరం నడుస్తుంది. అంటే మనం 5 ఏళ్ళు ప్రపంచం తెలవకుండా చదివితే ఐఏఎస్లు అవుతాం. నా మిత్రులు ఎంతోమంది యూనివర్సిటీలో చదివారు, అట్లా 5 ఏళ్ళు తపస్సు చేస్తే ఐఏఎస్లు అవుతారు. అంటే మానవతరాయ్ గారు చిన్నతనం నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ స్కూల్ టైంలోనే లీడర్గా మీరు వ్యవహరించడం జరిగింది. అవన్నీ మైండ్లో దృష్టిలో పెట్టుకుని పొలిటికల్గా ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగిందా, లేకుంటే స్వతహాగా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్గా ఉన్నారా మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఎవరు లేరండి. మా నాన్నగారు చిన్న ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి, అక్కలందరూ కూడా ఉన్నత చదువులు గారు ఉద్యోగాల్లో ఉన్నారు. నేను ఒక్కడిని, ఎందుకంటే అందరు ఉన్నారు కదా, చూశారు కదా, నాన్నగారు ఉద్యోగం చేశారు, దాదాపు 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేశారు, 2 అక్కలు మంచి హోదాలో ఉన్నారు. ఇక నేను ఒక్కడిని కూడా ఎందుకు ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం చిన్నప్పటి నుంచి అలవాటు, ఈ వక్తృత్వ పోటీలో బహుమతులు వచ్చేయి, జిల్లా స్థాయిలో వచ్చేయి, కాబట్టి మనకు ఇష్టమైన రంగం, మన అందుకే అంటారు ఇష్టమైన రంగంలో పోవాలంటారు. బాధ ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే, నాకు ఇప్పటి వరకు 24 ఏళ్ళు కూడా నాకు ఈ తెలివంతా 25 సంవత్సరాల రాజకీయంగా మీరు కొనసాగుతూనే ఉన్నారు. అంతే కొనసాగుతూనే ఉన్నాను. మానవతరాయ్ గారు ఎంతవరకు ఏం సంపాదించారని చూడండి, నా బ్యాంకు ఇప్పుడే కూడా చూపిస్తాను మీకు. ఏదో తింటాం, అంటే మరీ పేదవాడిని కాదు, అంటే నాన్నగారు అమ్మగారు వాళ్ళు ఉన్నారు, సహకరించే వాళ్ళు ఉన్నారు. సరే నా భార్య కూడా కాస్త కూస్తో తెలివిగలది, ఆమె కూడా తెలివితో సంపాదించేటువంటి ఉన్నది. నేను మాత్రం రాజకీయాలు చేస్తాను, నాకు వ్యాపారాలు అంటూ ఏం లేవు, ఉద్యోగం లేదు ఇంకా. అంటే ఏదో ప్రైవేట్గా ఏదో చేస్తుంటారు, ప్రైవేట్గా చేసుకుంటూ కుటుంబ పోషణ జరుగుతుంది. అదే పిల్లలు, బాబు ఉన్నాడు, బాబు చదువుకుంటాడు 4th క్లాసు, చిన్న బాబు 4th క్లాసు. కాబట్టి ఇది నా నేపథ్యం ఉన్నది, ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు అందుకే నేను టీఆర్ఎస్లో ఉంటే జీర్ణించుకోలే, ఎవరు ఇటు ప్రజలు వెంబడబడ్డారు, నీది ఇది కాదు, నువ్వు కొట్లాడింది అక్కడ ఉంది, నువ్వు ఇక్కడ కాదు. ఈవెన్ టీఆర్ఎస్ ఆఫీసులో కూడా 1 రోజు 2 రోజులు పోతే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళంతా కూడా, సార్ ఎందుకు సార్ మీరు కష్టం అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు, మీరు ఎక్కడైతే కష్టపడ్డారో అక్కడ పోండి అంటే నేను అలిగి, ఇప్పుడు నా సొంత ఎందుకంటే ఆ రోజు నేను టీడీపీ, మా ఏరియాలో తెలుగుదేశం కాంగ్రెస్ ఉంటాయి, ఎంతోమంది పార్టీ మారిన నన్ను పిలిచినా సరే నేను పోలే, టీడీపీలో పోలే. వైఎస్ఆర్సీపీ హవా మా జిల్లాలో కొనసాగిన పొంగులేటి గారు కూడా మా దగ్గరే హవా కొనసాగిన ఆ గాల్లో కూడా నేను వెళ్ళలే. తెలంగాణ ఉద్యమం ఓయూలో వచ్చినప్పుడు ఒక ఉర్రూతలో అవుతున్నప్పుడు కూడా నేను ఆ గాల్లో కూడా బీఆర్ఎస్లో పోలేదు. కానీ రాజకీయాలు ఎట్లుంటాయంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వస్తాయి, అంటే అవమానం వల్ల ఒక బాధ, ఆవేదన, ఇవన్నీ మనిషిని ఒక్కోసారి బాధ కలిగిస్తాయి. అంటే అది మనిషిని, దేవుని కాదు. నా కత్తిపెట్టి పొడిచినా నాకు హాయిగా ఉంది, సమ్మగా ఉందంటే అది మనిషి కాదు. బాధ వచ్చినప్పుడు బాధపడాలా, కన్నీళ్ళు వచ్చినప్పుడు కన్నీళ్ళు రావాలా, అదే మనిషి. కాబట్టి నేను కూడా బాగా అసలు ఎక్కడికో పోయినా మళ్ళీ కొట్లాడదాం అనుకున్నా. బీఆర్ఎస్లో ఏవైతుంది, మళ్ళీ 24 ఏళ్ళు ఉన్నా
కొట్లాని కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారం లేదు, అంతకుముందు లేదు, 98లో కూడా అధికారం లేదు. ఆ 98లో కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని ఎన్ఎస్ఏ జెండా పట్టుకొని సత్తుపల్లి ఉద్యమాలు చేసేది, ఆర్టీసీ ఉద్యమాలు, విద్యుత్ ఛార్జీలు పెంచితే అక్కడ కూడా అట్లా. ఆ విధంగా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ విద్యార్థులు ఎటు పోకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చలో క్యాంప్ ఆఫీస్ అనేది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అట్లా ఎన్నో సమస్యలు కూడా పరిష్కరించిన ఆ రోజు. జేఎల్ వాయిదా, గ్రూప్ 1 వాయిదా, ఇట్లా విద్యార్థులు వచ్చి నిజంగా అందులో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా అన్ని రకాలు చేసినా సరే మనకు అవకాశం అనేది రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఎప్పుడు ఎట్లా వస్తాయో ఏ దారిని వస్తాయో అని చెప్పేసి మళ్ళీ మా పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం ద్వారా గర్వాపసి పెట్టింది కాబట్టి హైకమాండ్ నాలాంటి వాళ్ళు కూడా కావాలనుకుంది కాబట్టి మళ్ళీ నన్ను పార్టీలో చేర్చుకున్నా. మళ్ళీ సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ అదే అప్పుడే ఏ విధంగా మనం మాట్లాడామో పార్టీ కోసం ఇది ఈ రోజు కూడా అదే విధంగా పార్టీ వాయిస్ని గళాన్ని మనం ఈ వేదికల ద్వారా వినిపిస్తున్నాం. తప్పకుండా ఇప్పుడు దాని గురించి మనం చర్చించుదాం. కుండ బద్దలు కొట్టేటట్టుగా మాట్లాడే మానవతరై గ్రూప్ 1 పై చర్చలు జరుగుతున్నాయి, దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కొన్ని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళంతా కూడా ఎవరంటే మీరు అడగండి, మైకి పెట్టి V5 వాళ్ళు మీరు వెళ్ళి మీ జర్నలిస్ట్ను మీ రిపోర్టర్ను పంపించేసి ఇందిరా పార్క్లో ధర్నా చేసేవాళ్ళు, లేదంటే యూట్యూబుల్లో మాట్లాడేవాళ్ళు, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు, అంటే ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్షలోనే విఫలమైన వాళ్ళు. అసలు ప్రాథమిక పరీక్షలో విఫలమైన వాళ్ళకు మెయిన్స్ రాస్తే అందులో మూల్యాంకనం గురించి వెళ్ళేందుకు? అసలు మూల్యాంకనం గురించి మాట్లాడటం అనేది మూర్ఖత్వం. ఇప్పుడు నువ్వు ABCDలు అంటే డిస్క్రిప్టివ్ టైప్లో పరీక్ష జరిగింది, వ్యాసరచన పద్ధతిలో పరీక్ష జరిగినప్పుడు అసలు దిద్దేవాడెవడో పేపర్ ఎవరిదో కూడా తెలియదు. అది ముందే వివరాలని కూడా చింపేస్తారు. ఒక బార్ కూడా ఆధారంగా మార్కులు వేసిన దాన్ని బట్టి మళ్ళీ దాన్ని చూసి జత చేసి ఇది ఎవరిది ఏ పేపర్ అనేది చెప్పి మార్కులు వేయబడతాయి. అంతేగాని దానికి అంటే కాలికేస్తే ఏలికేయటం, ఏలికేస్తే కాలికేయటం, అంటే ఈ పరీక్ష ఏదో రకంగా ఆపే ప్రయత్నం. వాళ్ళంతా నిజంగా విఫలమైన వాళ్ళు. దీని వెనక అసలు గ్రూప్ 1 పరీక్ష వెనక చాలా మనం కొంచెం ముందు లోతుకు చర్చించుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాస్తవం నేనే కొట్లాను అప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పరీక్షలు పెట్టడం చేతగాలే. ఏ పరీక్ష పెట్టినా లీకులు, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో దొరకటం, విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా జీవితాలన్నీ కూడా 10 ఏళ్ళు ఆగమైపోయి నాశనం అయిపోయినాయి. అట్లా కాంగ్రెస్ విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అని చెప్పి TGPSCని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి ఈ నియామకాల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆయన ముందుగా ఢిల్లీ వెళ్ళి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులతో 3 గంటల సేపు భేటీ అయిపోయి అక్కడ ఏ విధంగా పరీక్షలు పెడతారో తెలుసుకొని ఇక్కడికి వచ్చి మొదటి చేసిన పని ఏందంటే తెలంగాణకు వచ్చి ఆయన ముందు TGPSCని ప్రక్షాళన చేశారు. ఏ విధంగా గత పరీక్షల్లో లీకులకు కారణమైనటువంటి చైర్మన్ సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వైదొలగింపజేశారు. చేసి అసలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ఏమున్నాయి, ఉద్యోగాల భర్తీలో న్యాయపరమైన చిక్కులు ఏమున్నాయని చూసి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం తీర్పులు ఉన్నాయి, ప్రతి నోటిఫికేషన్ కూడా జత చేయాలి. ఆ తీర్పుని జత చేయకుండా కేసీఆర్ గారికి అసలు ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోతే ఆగిపోతే ఈ ప్రక్రియని ఈ విధంగా నాన్సొచ్చు తేల్చొద్దు, నిరుద్యోగులు అట్లే ఉండాలని నాకు ఆలోచన ఉంది కాబట్టి వారు పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంది, విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల సంకల్పంతో అసలు ఏం చిక్కులు ఉన్నాయంటే సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ప్రతి ఉద్యోగాల్లో కూడా సమానత్వం ఉండాలి. సమానత్వం అంటే ట్రాన్స్జెండర్స్ ఉంటారు వాళ్ళకు కోటా ఉంటుంది, తర్వాత దివ్యాంగులు ఉంటారు వాళ్ళకు కోటా ఉంటుంది, మహిళలకు 33% ఉంటుంది. అంటే ఇవన్నీ అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే కూడా కోర్టు పోతే మళ్ళీ ఆగిపోతాయి కదా. ఆ విధంగా రకరకాల చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చేసి 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ప్రతి నోటిఫికేషన్లో కూడా సుప్రీంకోర్టు తీర్పుని అమలుపరుస్తా అని చెప్పి జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారు. అదే పూనుకున్న దశలో గ్రూప్ 1లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి గ్రూప్ 1 పరీక్ష నేను పెడతా అంటే వద్దన్నారు కొంతమంది. ఎందుకు, మాకు సమయం లేదన్న. సరే, వాళ్ళ కోరికను చర్చల ద్వారా మేము చర్చించడం, పిలిపించను, మాట్లాడను, వాయిదా వేసినాం, అనుకూలంగానే వాయిదా వేసినాం. వాయిదా వేసే పరీక్ష దగ్గరకు వచ్చే సమయంలో ప్రిలిమ్స్ వచ్చే సమయంలో ఏమన్నారు, 1:100 కావాలంటారు. అంటే మెయిన్స్ రాయడానికి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లు ఏం పేర్కొన్నామంటే మెయిన్స్ రాసే వాళ్ళు ఒక పోస్ట్కి 50 మందిని మెయిన్స్ రాయడానికి పిలుస్తాము అని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నాం స్పష్టంగా మేము. అయితే 1:100 పిలవాలంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిందంటే ఎవరు వీళ్ళు, అర్హత సాధించిన వాళ్ళంతా కూడా 1:100 పిలిచినట్లయితే
ఆ 1:100లో మేము అర్హత సాధించలేదు కాబట్టి మేము ఉండేవాళ్ళం అంటారు. 1:100 కాదు 200 పిలుస్తాం, కానీ ఆ నోటిఫికేషన్లో ఏముందో ఆ నోటిఫికేషన్ ప్రకారమే మనం పోవాలి. లేకపోతే ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఈ 1:50లో ఉన్నాడు కోర్టుకు పోతే మరి 1:100 లేదు కదా మీరు ఎట్లా తీసుకున్నారు, మళ్ళీ రద్దు చేయమను, దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ నోటిఫికేషన్ లో లేదు అనేనా మీరు నోటిఫికేషన్ అట్లానే కదండి, ఇప్పుడు నోటిఫికేషన్ లో లేదనేనా అంతే. సినిమా డైలాగ్ కొడుతూ మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం గానీ కోడిగుడ్డుపై వాళ్ళు అంటే కోడిగుడ్డు వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు విమర్శిస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే మనం శాస్త్రీయత ఏంటంటే నోటిఫికేషన్లో ఏది ఉంటే ఆ ప్రకారంగా పోవాలి, లేకపోతే కోర్టులలో నిలవది. ఆ పరీక్ష మళ్ళీ రద్దు అయింది. గత ప్రభుత్వాలు అంతేగా చేసినాయి, కేసీఆర్ ప్రభుత్వం అదే విధంగా చేసింది కదా. 1:100 కుదరదు అని చెప్పి చూపించను. హైకోర్టు పోయారు, మళ్ళీ ఏం చేశారు, ఈ వివాదం పక్కకు పోయేసరికి మళ్ళీ ఏం చేసుకొచ్చారు, జీవో నెంబర్ 55, జీవో నెంబర్ 29 అన్నారు. అసలు జీవో 55 ఏంటంటే వివిధ కేటగిరీల వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ ప్రిలిమ్స్లోనే అంటే ప్రాథమిక పరీక్ష దశలోనే అంటే వడపోత పరీక్షలోనే రిజర్వేషన్లు కల్పించాలనేది దాంట్లో ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు 2009లో ఏం చెప్పిందంటే భారత రాజ్యాంగానికి విరుద్ధం ఇది, ఒక వ్యక్తి 2 రిజర్వేషన్లు ఉపయోగించుకోవడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ఇట్లా చేయడానికి వీల్లేదు. సివిల్స్లో కూడా ఉండదు రిజర్వేషన్, సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్లో నువ్వు వాడుకుంటే మళ్ళీ మెయిన్స్లో వాడుకోవడానికి వీల్లేదు. ఏదైనా ఒక వ్యక్తి ఒక అభ్యర్థి ఒక్క రిజర్వేషన్నే వాడుకోవాలి, ఒక్కసారే వాడుకోవాలని స్పష్టంగా ఉంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ చూసుకోలేగా, న్యాయపరమైన చిక్కులు చూసుకోలేగా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2009లో ఇచ్చిన అడ్డంకి ఉన్నది. ఈ అంశం పైన వీళ్ళు రెండోసారి పరీక్ష రద్దయినప్పుడు చాలా మంది అభ్యర్థులు హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఎవరైనా అమలు చేయాల్సింది, అనుసరించాల్సింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే కదా. దానికి విరుద్ధంగా పరీక్ష పెట్టిండు, అందుకే హైకోర్టు కూడా జడ్జిమెంట్ రిజర్వ్ పెట్టింది. సరే మొత్తానికైతే ఆ పరీక్ష రద్దయింది, బయోమెట్రిక్ వాడలేదని. పరీక్ష రాసిన అభ్యర్థుల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రావడం, ఫలితాల్లో చూస్తే రాసిన వాళ్ళకంటే ఫలితాలు విడుదలైంది దాంట్లో ఎక్కువ మంది అభ్యర్థులు కనపడటం, రకరకాల కారణాలతో వాయిదా అయింది. ఇక అది పక్కకు పోయింది. ఇప్పుడు ఏం చేశారు, ఒక సెంటిమెంట్ తీసుకొచ్చారు ఈ పరీక్షను ఆపటం కోసం కొంతమంది. దీని వెనక ఎవరున్నారు, బీఆర్ఎస్ శక్తులు ఉన్నాయి. నేను అది కూడా చెప్తాను, బీఆర్ఎస్ శక్తులు తప్పకుండా ఉన్నాయి. ఏదైనా బాగు చేయాలా, ఒక పరీక్ష పెడితే నిజంగా చదువుకునే వాళ్ళకి, కష్టపడి తపస్సులో చదువుకునే వాళ్ళకి లాభం అవుతుంది. ఈ 29ని తీసుకొచ్చింది ఎవరు, జీవో 55 రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే 55 వల్ల ఎగ్జామ్ జరగదు కాబట్టి ఎవరో ఒకరు కోర్టు పోతే మళ్ళీ ఈ పరీక్ష మొదలవుతుంది, మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు అని చెప్పేసి 55 సవరించి 29 తీసుకొచ్చిండు. అంటే ఇప్పుడు జీవో నెంబర్ 29 తో న్యాయం జరిగింది 100%. నేను అదే చెప్తాను, అందరికీ బ్రహ్మాండంగా జరిగింది. జీవో 29 55 సవరించి 29 తీసుకురావటం వల్ల ఏమైందంటే ఈ 29 పరీక్ష మీద 29 జీవో మీద అనేకమైన అపోహలు సృష్టించారు. ఇది ఓసీలకే లాభం చేయడం కోసం, ఇది అగ్రవర్ణాలకే లాభం చేయడం కోసం, ఇది రేవంత్ రెడ్డి కావాలని తీసుకొచ్చండి ఎస్సీ ఎస్టీలు అంచివేయడం కోసం అని చెప్పి ఈ సెంటిమెంట్ వివక్ష బట్టకు వచ్చేసి ఈ పరీక్షను ఆపాలని చూశారు. కానీ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది కాబట్టి పరీక్ష ప్రిలిమ్స్ పెట్టిన తర్వాత ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైంది, వీళ్ళు అన్నారు కదా ఓసీలకి ఎక్కువ మంది రాస్తారని, చూస్తే ఆడ 17,000 మంది బీసీలు రాశారు. ఓసీలు ఎంతమంది రాశారు, ఈడబ్ల్యూఎస్ కోట ఓసీలు కలిపితే 5,000 మంది రాశారు. ఎస్సీలు 3,700 మంది రాశారు, ఎస్టీలు 2,700 మంది రాశారు. మరి ఎవరికి అన్యాయం జరిగింది, ఇక్కడ సామాజిక అన్యాయం జరిగిందా, ఓసీలకు న్యాయం జరిగిందా? ఇక్కడ రాసింది ఎక్కువ ఎవరంటే బీసీలు, ఎస్సీ ఎస్టీలు అదనంగా రాశారు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా పరీక్ష పెట్టిండు, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఇటు సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ రాసే విధంగా కింది ఒకవేళ వాళ్ళని పైకి తీసుకొచ్చేసి మెయిన్స్ రాపించే ప్రయత్నం చేశారు. ఇక హైకోర్టు పోయారు దీని మీద. హైకోర్టు ఎవడైతే పోయినోడు ఎవడు కూడా అర్హత సాధించలే. మళ్ళీ హైకోర్టు ఈ దవడ వాయించింది, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఈ దవడ వాయించింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఉందంటన్నా, నేను పోరాటం చేసినప్పుడు మేమంతా పోగు చేస్తే 50,000 60,000 అయ్యే కూడా కావు ఏదైనా కోర్టులో కేసు వేయాలంటే. నా నిరుద్యోగులు సుప్రీంకోర్టులో ఖరీదైన లాయర్ని పెట్టి గంటకు 10 లక్షలు తీసుకునే కపిల్ సిబాల్ లాంటి లాయర్ని పెట్టుకుని వాదిస్తాను. గంటకు 10 లక్షలు వాదించారంటే నిజంగా ఎదిగారా లేదంటే విలువలు దిగదార్చుకుంటున్నారా అనే ఆవేదనలో బాధపడతాను. ఆ రోజు మేము జైలు కానీ ఏదన్నా ప్రభుత్వం మాటనకపోతే పోయి హైకోర్టులో కేసు వేయడానికి ఒక లాయర్ని పట్టుకొని, అది కూడా మంచి లాయర్ని పట్టుకొని, అంటే లాభాపేక్ష లేనటువంటి లాయర్లు, నిస్వార్థంగా అంటే స్వార్థం లేనటువంటి లాయర్ని పోయి మాట్లాడితే వాళ్ళు 25,000 ఎంతో కొంత ఉంటే ఇవ్వండి మేము వేస్తాం, ధర్మం ఉంది న్యాయం ఉంది ఫస్ట్ అయితే వేయండి అనేది. అట్లా 20,000 ఇచ్చి మొత్తానికి కేసు గెలిచే టయానికి 50,000 అట్లా ఇచ్చేది. ఇవాళ నా తెలంగాణ నిరుద్యోగులు అంటే కేసీఆర్ గారు
కేటీఆర్ గారి డైరెక్షన్లో, అంటే వాళ్ళ పార్టీ ఉందని నేను చెప్తాను. కాదండి, నా నిరుద్యోగులు అంటున్నారు, నా నిరుద్యోగుల్ని గుండెలో పెట్టి చూసుకుంటారు తప్పకుండా అంటున్నారు. తప్పకుండా అదే నోటితో చెప్పు తీసుకొని కొడతానని కూడా బరాబర్. ఎవరు నిరుద్యోగులు అనండి నేను మరి కూర్చున్నా, దాన్ని వక్రీకరించారు. అది ఆ ఇంటర్వ్యూలో వెనక మాట కట్ చేసి ముందు వదిలేరు. తర్వాత సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, దాన్ని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడం కోసం నా మీద నేను భయపడే రకం కాదు. నేను ఆ రోజుల్లో వాళ్ళకి భయపడలే, 48 కేసులు పెట్టినా భయపడాలి. ఇలా అధికార పార్టీలో ఉన్నాం కానీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేనేమంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వక్రీకరించి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తే అర్హత సాధించకుండా నిరుద్యోగుల్ని కూసేగాడు వచ్చి మేసేగాడు జడగొట్టినట్టు, చదువుకునే వాళ్ళని చదువుకోనోడు చెడగొట్టినట్టు ఎవరైతే చెడగొడుతున్నారో అట్లాంటి వాళ్ళని మళ్ళీ మీ V5 ద్వారా చెప్పు తీసుకొని కొడతా అంటున్నా. దాంట్లో 80% రాజీ పండు బరాబర్. నేను అన్నా అట్లాంటి వాళ్ళు అన్నా, నిజమైన నిరుద్యోగులు అన్నాం. నిజమైన నిరుద్యోగులు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎగ్జామ్లో రాకపోతే ఇంకో ఎగ్జామ్ తయారవుదాం, సిద్ధపడదాం, కష్టపడదాం అని ఆలోచిస్తారు. కానీ ఎవరు రోడ్ల మీదకి వస్తే ఇవాళ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎవరికి Group 3 కూడా రాలే. ఇలా ధర్నాలు చేసి ఆడా మగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, మెయిన్స్ రాయలేదు. మెయిన్స్ రాయాలి అరే ఏం లేదు, నాకు ఎగిరెగిరి పడినట్టు ఎగిరెగిరి పడుతున్నాను. అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటుంది కదా, అన్నీ ఉన్నాక ఏముంటుంది ఇస్తరాకులు అణిగిమణిగి ఉంటుంది, లేకపోతే ఏ గాలి వచ్చినా అట్లే ఉంటుంది. ఏమి లేని కూడా ఎగిరెగిరి పడుతున్నారు, అట్లనే ఎగిరెగిరి పడుతున్నారు. వాళ్ళు ప్రిలిమ్స్ రాలేదు, Group 2 రాలేదు, Group 3 రాలేదు, ఏ ఉద్యోగాలు రాని వాళ్ళవే. ఎంత వితండవాదం అంటే ఈ పరీక్షలో సుప్రీంకోర్టు కపిల్ సిబాల్ని పెట్టి వాదించుకున్నారు. దానికి బీఆర్ఎస్ లాయర్లు ఉన్నారు, కపిల్ సిబాల్ ఉన్నారు. అంటే దాని అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని రెచ్చగొడుతుందని కదా, ఆ ఉచ్చులో వీళ్ళు ఉన్నారనే అర్థం కదా. కాబట్టి ఆ విధంగా ఆ పరీక్ష ఎట్నో మెయిన్స్ పరీక్ష కొనసాగింది. ఫలితాలు వచ్చిన తర్వాత మెయిన్స్ ఫలితాలు కూడా చాలా జాగ్రత్తగా, వేగవంతంగా, పారదర్శకంగా, ఇది ఇప్పటి పరీక్ష కాదు, 13 ఏళ్ళుగా జరిగిన పరీక్ష తెలంగాణలో. 13 ఏళ్ళుగా జరిగిన పరీక్షని పటిష్టంగా మహేందర్ రెడ్డి, నవీన్ నికోలస్లు, ఆయన ఐపీఎస్, ఈయన ఐఏఎస్లు సమర్థవంతంగా ప్రిలిమ్స్ మెయిన్స్ పెడితే మళ్ళీ దీన్ని భూతద్దంలో వెతికి వితండవాదం చేసి దీన్ని ఎట్టాపాల. ఫలితాలు వచ్చిన తర్వాత అందరు సామాన్యులకు వచ్చినాయి, అందరూ రెడ్లకు వచ్చినాయి అంటారు. మరి నేను సివిల్స్ ఫలితాలు వచ్చినాయి, టాప్ రెడ్లు లేరా అంటే అక్కడ క్రమాలు జరిగినాయి సివిల్స్లో, యూపీపీఎస్లో. ఆడలేక మధ్యలో ఊరిని చేతగాక ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం. బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అన్నీ ఉన్నారు. వెంకటయ్య అనే శ్రీకాకుళం జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికి వచ్చింది. ఒక బీసీ పద్మశాలి బిడ్డను, యాదవ్ బిడ్డను అమ్మాయి శివాని ఎవరు ఉంది, సాయి శివాని, ఆ అమ్మాయికి ఎట్లా వచ్చింది 11వ ర్యాంకు. ఇంగ్లీష్ మీడియమే కదా. ఇందులో వితండవాదం ఏంటంటే శాస్త్రీయ వాదనలు ఉంటాయి, వితండవాదాలు ఉంటాయి. వితండవాదాలు ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వేశారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు. ఒరే బుర్ర బుద్ధి తలకాయలో మెదడున్నోళ్ళారా, మెదడుంటే అట్లా మాట్లాడరు ఎవరు కూడా. సివిల్స్లో చాలామంది హిందీ మాధ్యమాలు రాస్తారు, ఎంతమంది లక్షలాది మంది రాస్తారు. మరి హిందీ మాధ్యమం వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన ర్యాంకర్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమం రాసిన వాళ్ళకే ర్యాంకులు వచ్చినాయి సివిల్స్లో. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు వివక్ష చూపారు, తెలుగు మీడియం వాళ్ళకి మార్కులే లేదు. మార్కులు ఏంటని ఎట్లా ప్రశ్నిస్తావు? ఏ నిరుద్యోగాన్ని నేను పోరాటం చేసిన ఆయన గతంలో నిరుద్యోగుల తరఫున ఎందుకు పోరాటం చేసిన, పరీక్ష పేపర్ లీక్ అయితే పోరాటం చేయాలి. అక్కడ అవినీతి ఉన్నది, అక్రమం ఉన్నది. అదేవిధంగా పరీక్ష నిర్వహణ లోపాలు ఉంటే బయోమెట్రిక్ కానీ, ఐరిష్ కానీ, అంటే పరీక్ష జరిగేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టకుండా పరీక్ష జరిగితే, పరీక్ష రాసేటప్పుడు చూచి కాపీ జరిగితే కాపీ కొడితే, కాపీ కొట్టడానికి కూడా Group 1లో ఏం కాపీ కొడతారు చెప్పండి? పుస్తకాలు పెట్టుకొని రాయడానికి కూడా సమయం సరిపోదు. కాబట్టి ఇది అర్థం పర్థం లేని మెడకాయ మీద తలకాయ లేని ఆరోపణలు చేసుకుంటూ నిజంగా నిరుద్యోగులకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం చేసి కష్టపడి ఫలితాలు విడుదల చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశలో ఈ ఆరోపణలు తీసుకొస్తారు. పనికిమాలిన ఆరోపణలు ఇవి. మూల్యాంకనం అంటే ఒక తెలంగాణ లెక్చరర్లు అంటే నీకు తక్కువ వాళ్ళు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ? తెలంగాణ లెక్చర్లు తప్పుపడుతున్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లని. వాళ్ళందరినీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటారు, సహాయ ఆచార్యులు అంటారు వాళ్ళని. యూనివర్సిటీలో ఆచార్యులు అంటే ప్రొఫెసర్లు, సహాయ ఆచార్యులు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వాళ్ళు ఇస్తే వాళ్ళంతా ఒకప్పుడు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళే ఇప్పుడు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నారు. వాళ్ళే దిద్దింది. వాళ్ళు ఇస్తే ఇందులో తప్పు ఉన్నది, వాళ్ళకి దిద్దడం రాలేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దీని వెనక ఎవడు ప్రసన్న హరికృష్ణ, వాడి ఈ మధ్య నడమంత్రం 4 రోజులు అన్నట్టు మధ్యస్థంగా ఈ మధ్య నాయకుడు అయ్యిండు. కోచింగ్ పెట్టుకొని కోట్లు సంపాదించాడు. ఇంకోటి అశోక్ ఉన్నాడు, కోచింగ్ పెట్టుకొని కోట్లు సంపాదించి. ఇప్పటికి కూడా వాళ్ళ ఉద్దేశం తెలుగు మీడియంలోనే కోచింగ్ చెప్తారు. అంటే తెలుగు మీడియంలో ఎవడు జాబులు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అంటే ఏం చేస్తారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం బెటర్ అంటే వీళ్ళు చేత కాదా. తెలుగు అశోక్ నగర్ చుట్టూ ఉన్నాయి, తెలుగు మీడియం కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. తెలుగు మీడియం రాసే వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు అని అంటే ఇంకెవడు చేరాడు కదా, వీళ్ళు దుకాణం బంద్ అయింది. కాబట్టి వీళ్ళు రాజకీయం చేయాలి, విద్యార్థులను పంపించి రకరకాల ప్రయత్నం చేయాలి. ఈ G.O. 29 రావటం వెనక కూడా ఎవరున్నారు,
ఈ ప్రసన్న హరికృష్ణ, ఈ అశోక్, వీళ్ళ శిష్యులు కొంతమంది మా దగ్గర తిరిగారు. ఈ 55 వల్ల కోర్టులు నిలవవు, కోర్టులు ఒప్పుకోవు, జీవో మార్చాల్సింది, ఇది మార్చకపోతే పరీక్ష పెట్టకపోతే రేపు నిలవదు పరీక్ష, మార్చాలని తిరిగి చీఫ్ సెక్రటరీ కూడా సంతకాలు పెట్టారు 70 మంది. కోదండరామ్ గారికి ఇచ్చారు, చీఫ్ సెక్రటరీకి ఇచ్చారు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటకి ఇచ్చారు, మా అందరి దగ్గర తిరిగారు. తిరిగి ఇప్పుడు ఏమంటారు మళ్ళా, వీళ్ళే అంటే వీళ్ళని చూసి వీళ్ళ ముఖాలకి వీళ్ళు చెప్తే ఇల్లే 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. అది ఉత్తరప్రదేశ్లో అమలవుతుంది, గుజరాత్లో అమలవుతుంది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. 5వ నెంబర్ జీవో నెంబర్, అక్కడ జీవో నెంబర్ 5, ఇక్కడ 29. అంటే ఇన్ని రాష్ట్రాలు పరిశీలించి ఓహో ఇది ఉత్తమమైనటువంటి మార్గం పరీక్ష పెట్టడానికి, నిరుద్యోగులకు మేలు చేయొచ్చు అని చేస్తే వీళ్ళు కూర్చొని ఈ విధంగా అప్పుడేమో 55 వద్దన్నారు, ఇప్పుడేమో 29. అంటే దీని వెనక ఎవరున్నారు? రాజకీయ శక్తులు ఉన్నాయి. ఈ ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు మధ్యలో లీడర్లు అయ్యారు కదా, వీళ్ళు కొత్తగా అయిన వాళ్ళు కదా, ఎమ్మెల్సీ పోటీ చేసి ఓడిపోయి, ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓడిపోయి, వీళ్ళ ఉద్దేశం ఏంది? రాజకీయం చేయాలా, లాభపడాలా. వీళ్ళకి పోయింది లేదు, ఏం లేదు. వీళ్ళ భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళకి కోట్లాది రూపాయలు సంపాదించారు, మళ్ళీ కోచింగ్ సెంటర్ పెడతారు. కానీ నష్టపోయేది ఎవడు? నిరుద్యోగులు నష్టపోతున్నారు. అట్లాంటి ఉచ్చులో పడద్దు అంటన్నా, ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు నమ్మకండి అంటన్నా. ఆ విధంగా ఆపే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గమైన అంటే అసలు భాషా వివక్ష పట్టకొచ్చారు. అసలు కుల వివక్ష ఏమో 29, 55 దగ్గర కుల వివక్ష పట్టకొచ్చారు. ఒక మేధావి ఇట్లాంటి వాళ్ళు అధికారులు అవుతారండి ఈ విధంగా చేసేవాళ్ళు? సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారండి వీళ్ళు? చెప్పండి. నేను ఒక ఎస్సీగా మాట్లాడతాను, నేను దళితుడినే. న్యాయం మాట్లాడాలి, మనం ఏది చేసినా ధర్మం న్యాయం చెప్పాలా. ఇక ఉత్తరప్రదేశ్లో బండి సంజయ్ ఉత్తరప్రదేశ్లో అమలయ్యే జీవోని మర్చి తెలవకుండా వచ్చి, సోయి లేకుండా వచ్చి ఈడకొచ్చి ధర్నాకు పోతాడు. ఇలా అది అయిపోయింది. ఆ విధంగా ప్రభుత్వం తిప్పికొట్టేసింది. అసలు ఇవి కారణాలే కాదు, వీళ్ళు అడిగే కారణాలు మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయంటాం. ఇంతకన్నా మూర్ఖత్వం వేరు. మూల్యాంకనం తప్పులు ఎట్లుంటే ఒక్కసారి కాదు, ఇది 2 సార్లు దిస్తారు. అదేవిధంగా ఒక సెంటర్లో కోటి ఉమెన్స్ కాలేజీలోనే ఎక్కువ ర్యాంకులు ఎట్లా వచ్చినాయి? 1800 మంది, ఎక్కువ ర్యాంకులు కూడా 79 మంది అర్హత సాధించారు. అక్కడ ఎంపిక అయ్యారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్. 1800 మంది రాస్తే 18-19 సెంటర్లో కోటి ఉమెన్స్ కాలేజీ 79 మంది ఎంపిక గారండి. ఈ శాస్త్రీయతే కదా. 1800 మంది రాసిన దగ్గర 1000 మంది ఎంపిక అయితే అనుమానించాలి మనం. 1800 మంది రాస్తే 79 మంది, తక్కువ సంఖ్య మంది ఎంపిక అయితే అక్కడ జరిగింది. అదొక ఆరోపణ. చాలా బుర్ర తక్కువ ఆలోచనలు ఇవన్నీ, బుర్ర తక్కువ మాటలన్నీ కూడా. అదేవిధంగా ఇంకేం మాట్లాడుతున్నారు? మహిళలకే ఎందుకు వేశారు అక్కడ సెంటరు? కోటి చాకల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కోటిలో ఉన్న దాంట్లో ఆడ 2 సెంటర్లో మహిళలకి ఎందుకు వేశారు? మరి పురుషులకు కూడా వేరే దగ్గర వేసినాం, అందరూ పురుషులు ఒక దగ్గర వేసినాం. ఇది అదే చెప్పినగా, ఇవన్నీ కూడా పనికిమాలిన వితండవాదాలు అంటారు వీటిని. వీటితో కాలయాపన చేయడం వల్ల ఎవరికి లాభం? చదువుకునేవాడు పోయి పుస్తకాలు పట్టుకొని చదువుకుంటాడు. ఎందుకు వేశారనంటే అక్కడ మహిళలకు వస్తువులు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది పెట్టడం లేదు, ఎక్కువ మంది మహిళలు వస్తారు, వాళ్ళకి మూత్రశాలలు కానీ అట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏర్పాటు చేశారు. అది కూడా చెప్పాలా? ఇక మీకు విడమరి చెప్పాలా? ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇది అదేనికి అంటారు నేను, కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రశ్నలు ఇవన్నీ కూడా. అంటే దానివల్ల ఏం తెలవదు అసలు. గుడ్డు ముందా కోడి ముందా అని అడిగితే ఏం చెప్తాం చెప్పండి? అది కూడా ఒక శాస్త్రీయత ఉండాలి కదా. శాస్త్రీయత లేకుండా ఈ పరీక్షను ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద, టీజీపీఎస్సీ మీద దుష్ప్రచారం చేయాలి, విషప్రచారం చేయాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. వీళ్ళు దేనికి పనికిరారు నేను చెప్తాను కదా. తిరిగి అక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేను వాళ్ళ చూస్తే వీళ్ళు అసలు క్వాలిఫై కాలే. వీళ్ళు నిజంగా అర్హత సాధించి ఆవేదనలో ఉన్నారు. మేము చూస్తే అక్కడ మాట్లాడే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలే, కనీసం గ్రూప్ 3 పరీక్ష కూడా రాలే. ఇక మళ్ళీ రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు కోడలకు జాబ్ వచ్చిందని అదొక పుచ్చు ప్రశ్న. విచిత్రమైన ప్రశ్నలు. ఎట్లొస్తుంది మరి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంధువుకు వచ్చింది, అది ఎట్లొచ్చింది? మరి కేసీఆర్ గారు మనవరాలకు వచ్చింది, అది ఎట్లొచ్చింది? దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు ఆ రాముల నాయక్ గారి కోడలు నేపథ్యం తీద్దాం. రాముల నాయక్ గారి కోడలు చిన్నప్పటి నుంచి ప్రతిభావంతురాలు. 10th క్లాస్లో 90% వచ్చింది, ఇంటర్మీడియట్లో 90% వచ్చింది, డిగ్రీలో 85-90% డిస్టింక్షన్లో ఉంది, ప్రతి దాంట్లో ఉన్నది. 4 ఉద్యోగాలు, మొన్నటిదాకా 4 ఉద్యోగాలు వస్తే 1 ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. అంత ప్రతిభావంతురాలు. ఆ అమ్మాయికి రాదా? గ్రూప్ 1 రాకూడదా? ఏమైనా టాప్ వచ్చిందా? 69వ ర్యాంకు ఎంతో వచ్చింది. టాప్ వచ్చిందని దుష్ప్రచారం చేశారు. తర్వాత వాస్తవాలు తెలుసుకొని మళ్ళీ ఇది మాట్లాడి తప్పు అయిద్దని చెప్పి దాన్ని బంద్ చేశారు. మళ్ళీ ఏమైనా తీసుకొచ్చారా? నిజంగా జరిగితే తిరిపించు, బయటకు పెట్టు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, అక్కడ విజిలెన్స్ నెంబర్ ఇచ్చారు, దానికి ఫిర్యాదు చేయరు. మళ్ళీ వీళ్ళు ఏమైనా అవకతవకలు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, విజిలెన్స్ వాళ్ళకి విచారణ జరపండి అని నెంబర్ ఇస్తే వాళ్ళు విచారణ జరుపుతారు కదా. టీజీపీఎస్లో అక్రమాలు జరిగితే అసలు లేదు, అక్రమం అనేది అంత సక్రమే జరిగింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అపోహలు సృష్టించడం, విషం జమ్మటం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దీని వెనకేంది? ఇది రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది,
నాకు దక్కంది అన్నటికి ఇంకోటి దక్కడానికి వీల్లేదని రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తారు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ దీంట్లో దీని హస్తం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు పెట్టడం చేత కాలేదు కాబట్టి, నాకు పెట్టడం పరీక్షలు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరీక్షలు పెట్టడానికి వీల్లేదు అని బీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి వీళ్ళని నెట్టుకుంటూ ముందుకు పోండి అని చెప్పి నిరుద్యోగుల్ని పెట్టి కొంతమందిని వాడుకుంటూ వాళ్ళ జీవితాలు ఆగం చేస్తుంది. నేను వాళ్ళ పట్ల కూడా జాలి పడతాను ఇప్పటికి కూడా. మీరు ఈ సమయాన్ని రోడ్ల మీద తిరిగితే, మీరు గతంలో వాయిదాలను రోడ్ల మీద తిరిగారు, తిరిగితే నష్టపోయింది ఎవడు? మీరే. ప్రసన్న కృష్ణకి నష్టం లేదు, అశోక్ నష్టం లేదు, వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తుంటాయి. కానీ రేపు మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు వయోపరిమితి దాటిపోయిన తర్వాత దేనికి పనికి రాకుండా అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేనికి కూడా పనికి రాకుండా అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. ఇప్పటికైనా ఏకాగ్రత చదవండి అంటాను నేను. మంచి చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ప్రచారం ఎట్లుందంటే, నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం ప్రపంచం చుట్టొచ్చిందట. అట్లా ఆ విధంగా ప్రచారం చేస్తారు. అయినా మేము తిప్పి కొడుతున్నాం. నిజమైనటువంటి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఏమంటున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు కూడా, అరే గత ప్రభుత్వంలో పరీక్షలు పెట్టడమే చేతగాలే, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వటమే కాకుండా, వర్గీకరణ చేయటమే కాకుండా, బీసీ కులగణ 42% పెట్టి ఢిల్లీ పంపించేసిండు. దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అది ఏ గవర్నమెంట్ ఇవ్వని నోటిఫికేషన్, వాళ్ళకి చేత కాలేదు. రేవంత్ రెడ్డికి చేతనైంది. ఉద్యోగాలు ఇవ్వటం గొప్ప, నోటిఫికేషన్ ఇవ్వటం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చి ఆ ఉద్యోగాలని పారదర్శకంగా, వేగవంతంగా, అవినీతి లేకుండా 60,000 మంది నిరుద్యోగులకు పండగ వాతావరణంలో వాళ్ళకి ధ్రువపత్రాలు, నియామక పత్రాలు ఇస్తూ జరిపినాం. మేము జూనియర్ లెక్చరర్లు జరిపినాం. 11,000 టీచర్ ఉద్యోగాలకు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు అంటే ఆ ఉద్యోగాలు రేపు గ్రూప్ 1 కూడా జరపబోతాం. సార్ దాని మీద కోర్టు పోయారు. దాని మీద ఇప్పుడు కోర్టులో వేశారు. కోర్టు కూడా ఏమన్నది, ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి కానీ ప్రకటించకండి, ఇప్పుడే ఫలితాలు ప్రకటించకండి అని చెప్పింది. కానీ ఎంత పారదర్శకంగా ఎంత చేసినా సరే కావాలని చెప్పేసి, అంటే వాళ్ళకి దక్కలేదు, దీని కూడా కొంత సహజ సిద్ధంగా నిరుద్యోగుల మనస్తత్వం కూడా ఎట్లుంటుంది అంటే, పెద్ద నోటిఫికేషన్ ఇది 523 ఉద్యోగాలు, వీళ్ళు అర్హత సాధించలేదు, విఫలమైపోయారు కాబట్టి, అబ్బా నాకు దక్కలేదు కాబట్టి ఇంకోటి దక్కడానికి వీల్లేదు అనే మనస్తత్వంతో ఉంటారు. అయితే మనలాంటి వాళ్ళు ఏం చేయాలా, మనం వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలి. జీవితం అంటే ఇదే కాదు. ఇప్పుడు సివిల్స్ కూడా కొంతమంది రెండో ప్రయత్నం, మూడో ప్రయత్నం, 5వ ప్రయత్నంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ప్రయత్నం రాకపోతే జీవితం అయిపోద్దా? ఈ ఒక్కసారి మళ్ళీ గ్రూప్ 1 వెంటనే ఉన్నది. మే 1st వీక్లోనో లేదంటే జూన్ 1st వీక్లోనో వస్తుంది. మళ్ళీ గ్రూప్ 1 వస్తుంది. దానికి ప్రిపేర్ కావచ్చు కదా. ఆల్రెడీ నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు, సిద్ధపడ్డావు. ఇంకా నీకు తేలిగ్గా సాధించవచ్చు నువ్వు. కాబట్టి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా చెడగొడుతున్నారు. వాళ్ళు చచ్చిపోతే ఈ విధంగా మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేసింది అట్లా చేసి మానసికంగా కృంగుబాటుకు గురై ఆ అమాయకులైన నిరుద్యోగులు చచ్చిపోతే వాడి దగ్గర కూర్చొని గోతికాడు నెక్కలేక శవరాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అందుకే వాళ్ళు కోర్టు దాకా, సుప్రీంకోర్టుకు లాయర్ని పెట్టారంటే అర్థం చెప్పండి. ఎంత అశాస్త్రీయమైనటువంటి విధానాలు, ఎంత విషప్రచారం, దుష్ప్రచారం చేస్తుందో అర్థం చేసుకోవాలి. తెలంగాణ నిరుద్యోగుల్ని నిజమైనటువంటి నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని సాదుకుంటాం. ఎవడైతే రాజకీయాల ఉచ్చులో పడి నిరుద్యోగుల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ మాత్రం నేను కాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళు 523 మంది ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళందరూ మీరంతా ఉద్యమాలు చేస్తున్నారు, చదువుకున్నారు. చదువుకున్నోడికే ఉద్యోగం వచ్చింది కానీ చదవనోడికి ఎప్పుడు కూడా రాదు. కాబట్టి మీ గుణపాఠం నేర్చుకోండి. ఇప్పటికి కూడా మీరు రోడ్ల మీద తిరక్కండి. ఈ ప్రభుత్వం పారదర్శక విధానాలు పాటిస్తూ పరీక్షలు పెడుతుంది. ఎక్కడ కూడా ఏ పరీక్ష పెట్టినా నిన్న ఆరోపణ లేదు. నిజంగానే ఆరోపణలు ఉంటే ఆ ఎగ్జామ్ సెంటర్లను గొడవ అయ్యేది కదా. ఊరుకునే వాళ్ళు కాదు, చైతన్యవంతులు తెలంగాణ నిరుద్యోగులు. కాబట్టి అనవసరంగా మీకోసం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ప్రతి ఉద్యోగం నిరుద్యోగులకు రావాలని తప్పిస్తాడు. ఏ విధంగా అంటే, గత ప్రభుత్వం 6,700 ఉద్యోగాలు వివిధ శాఖల్లో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల్లో 6,700 ఉద్యోగాలు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకే మళ్ళీ ఉద్యోగాలు గట్టబెట్టింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇట్లా కాదు, నేను నిరుద్యోగులకే ఉద్యోగాలు ఇస్తా, వాళ్ళందరూ తీసివేయండి అని చెప్పి ఒక సంతకం తీసివేసిండు. ఇప్పుడు 6,700 ఉద్యోగాలు నిరుద్యోగులతో నింపే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని ఆలోచనలండి. అంటే సాంప్రదాయ డిగ్రీలతో, అంటే సాంప్రదాయ విద్యలతో ఉద్యోగాలు రావని చెప్పి రేవంత్ రెడ్డి గారు నైపుణ్య విద్య కావాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిండు. ఇప్పుడు కూడా ఆడ తరగతులు ఇక్కడ ప్రారంభమైనవి. మరిచెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో తరగతులు ప్రారంభమైనవి. అదేవిధంగా యంగ్ ఇండియా, నా తెలంగాణ బిడ్డలు దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలా, భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి ఒలింపిక్స్లో రాణించాలి, బంగారు రజత పథకాలు, వెండి పథకాలు తీసుకురావాలా అని చెప్పేసి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రవేశపెట్టిండండి, స్థాపించారు. అది రేపు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలను పూర్తయింది. తెలంగాణ బిడ్డలు 100% బంగారు పథకాలు, ఏదో ఒక పథకం తీసుకొస్తారు, ఒలింపిక్స్ పోయి భారతదేశానికి పేరు తీసుకొస్తారు. ఈ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ 11,500 కోట్లు. గత ప్రభుత్వం 1020 గురుకులాలు అందగానే ఎక్కడ కూడా పక్కా భవనాలు లేవు.
పాము కాట్లకు పిల్లలు చనిపోవటం, మౌలిక వసతులు లేకపోవటం, అద్దె కొంపల్లో కొనసాగటం, అది కూడా బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు జేబులో పోవటం, వాళ్ళకి సంబంధించిన కోళ్ల ఫారాలు రకరకాల వాటిలో పెట్టుకొని ఆ విధంగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ వాళ్ళు ఇప్పటికి కూడా హాయిగా ఉన్నారు. కానీ ఇన్ని గురుకులాలు పెట్టినప్పుడు మరి వాళ్ళ పక్కా భవనాలు ఉండాలి కదా, ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? ఖర్చు పెట్టేప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఆలోచన చేసి ఇవన్నీ కూడా సమీకృతంగా ఒక దగ్గర ఉంచేసి 25 ఎకరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో 200 కోట్ల ఒక భవనం, మొత్తం 11,500 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎవరి కోసం పనిచేస్తుంది? గతంలో జరిగినాయి ఈ విధంగా గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా పనిచేస్తాయి. శాశ్వతంగా అభివృద్ధి అనేది ఏ పథకం సృష్టించినా కాంగ్రెస్లోనే ఉంటాయి. ఆర్థికవేత్తలు ఉంటారు కాంగ్రెస్లో, ఉద్వేగాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. ఉద్రేకవేత్తలు ఎవరుంటారు? ఒక మతపరంగా పార్టీ పెట్టుకున్నాడు, ఒక ప్రాంతం పరంగా పార్టీ పెట్టుకో ఎంతకాలం ఉంటుంది ఆ సెంటిమెంట్ చెప్పండి? తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ వచ్చింది అయిపోయింది, మంచిగా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు మీకు, పరిపాలించిన జాతకాలే, మళ్ళీ కాంగ్రెస్ అధికారం వచ్చింది. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాల కోసం వాళ్ళు చూస్తారు, శాశ్వతమైన ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ చూస్తుంది. కాబట్టి ప్రజలు, నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి. కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు వాళ్ళదైనటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. కేటీఆర్ గారు కూడా ఏం చేసిండు? అధికారం కోల్పోయిన తర్వాత 36 మెడికల్ కాలేజీలు పెట్టినాం, 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ మాదే అధికారం అండు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొద్ది మాటని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తాడని స్పష్టమైపోయింది. కాబట్టి దయచేసి ప్రజలారా ఇట్లాంటి నమ్మకండి. జర్నలిజం అనేది రూపాయి నాణానికి బొమ్మ బొరుసు లాంటిది. ప్రభుత్వంలో మంచి చెప్పాలా, చెడు చెప్పాలా, అదే జర్నలిజం. కానీ కొన్ని ఛానళ్ళు ఏం చేస్తున్నాయి? పొద్దున్న లేస్తే సాయంత్రం దగ్గర వరకు, పొద్దు గూకే వరకు రేవంత్ రెడ్డి అక్రమాలు, సోదరులు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మంచి పనులు ఎన్ని చేసినామో చెప్పట్లే. ఇవాళ వాళ్ళ రైతు బంధు దుర్వినియోగమైంది. బుట్టలకు, చెట్లకు, పెట్రోల్ బంకులకు ఇచ్చి ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేశారు. ఇవాళ రైతు భరోసా 4 ఎకరాల లోపు వరకు 54,74,000 మంది రైతులకు ఇచ్చిన. ఇంకా మిగతా రైతులకు కూడా రేపో మాపో వేయబోతున్నాం. ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు దాదాపు 50 లక్షల మందికి అందుతుంది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుంది. ఆ డబ్బులు మొత్తం కూడా కాంగ్రెస్ గట్టి పేద ప్రజల దగ్గర నయా పైసా తీసుకోవట్లేదు. అదేవిధంగా 140 కోట్ల మంది మహిళలు ఇవాళ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు, 5,000 కోట్లు ఆదా చేసుకున్నారు. అది బస్సులు ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది ఆనందం ఏందో. కాబట్టి ఈ విధంగా తోడ్పాటు చేస్తున్నాం మేము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నడుస్తుంది. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం, దాంట్లో కూడా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఆలోచన తెచ్చిందే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజు ఆ రుణమాఫీ ₹1,00,000 వాళ్ళు చేయలేకపోయారు. 10 ఏళ్ల కాలం ₹1,00,000 రుణమాఫీ చేస్తే అది మిత్తి మాఫీ అయింది, కానీ వాళ్ళది కేసీఆర్ ప్రభుత్వాన్ని రుణమాఫీ కాలేదు. మాది ₹2,00,000 రుణమాఫీని మేము 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు జమ చేసినామండి మేము. ఇంకా అరకొర మిగిలిన వాళ్ళకు కూడా సహాయం చేస్తాం, మీరు దరఖాస్తులు చేసుకోండి, మీ స్వయం కృతాపరాధం మూలంగానే మీకు రుణమాఫీ కాలేదు, ప్రతి ఒక్కరికి అవుతుంది అని చెప్పి వాళ్ళకి నమ్మకం, భరోసా కలిగిస్తున్నాం. ఇంకా మేము చేయాల్సిన పథకాలు 2,500 మహిళలకు ఇస్తాం. పంచాయతీ ఎన్నికల్లో బరాబర్ ఇస్తాం, ఎక్కడికి పోయే పని లేదు. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తున్నాం, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, వితంతు ఇవన్నీ పెంచుతున్నాం, 2,000 నుంచి 4,000 పెంచుతున్నాం, అవి కూడా పెంచుతాం. ఈ 3 మేము వాస్తవాలు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న జూనియర్ లెక్చరర్ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఏ ముఖ్యమంత్రి అయినా అప్రమత్తం చేయాలి ప్రజలను కూడా. ప్రజలు ఏదో ఉంది, కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ మొత్తం దివాలా తీసింది. కాళేశ్వరంలో మొత్తం కూడా కూలేశ్వరంగా మార్చేశారు, డబ్బులు మొత్తం అడ్డుపెట్టారు. తెలంగాణ దుఃఖదాయనంగా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు లాభం తక్కువ, నష్టం ఎక్కువ, అందుకే దుఃఖదాయని అంటున్నా. కరెంటు బిల్లులు సంవత్సరానికి, నేను చెప్పిన మాట కాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు, వామ్మో ఇది చాలా కష్టమైన ప్రాజెక్టు, ఎకరానికి 46,000 ఖర్చు అవుతుంది. ఎకరానికి ఆదాయం ఎంత వస్తుంది? వరి పండితే ఈ 30,000, 35,000 కూడా రాదు. అంటే 30,000 కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక అది లాభమా నష్టమా? అందుకే తెలంగాణ దుఃఖదాయని ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు 10,350 కోట్లు కరెంటు బిల్లు కావాలి దానికి సంవత్సరానికి. మళ్ళీ ఆ ప్రాజెక్టు మొత్తం నిర్వహణకి ఎంత కావాలా? 270 కోట్లు కావాలా? అంటే 10,700 కోట్లు సుమారు ఖర్చు సంవత్సరానికి వాడాలి. అది ఆ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినా రాకపోయినా మెయింటెనెన్స్ కోసం చేయాలి. అది కరెంటు బిల్లు వాడితే కరెంటు బిల్లు. కాబట్టి ఈ రకంగా ప్రజాధనం మొత్తం కూడా నాశనం అయిపోయింది, ఖజానా ఖాళీ అయింది. ఆ పరిస్థితులు మేము అయినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం మేము అని రేవంత్ రెడ్డి గారు. తండ్రి ఏ విధంగా కుటుంబాన్ని భార్యని ఎట్లా అప్రమత్తం చేస్తాడో, మన పరిస్థితి బాగోలేదు, మనం జాగ్రత్తగా ఉండాలి, పొదుపు చేసుకోవాలి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి
మాట్లాడి ఎంతోమంది మెచ్చుకున్నారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, నాగేశ్వర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్లు మెచ్చుకున్నారు. అంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఎందుకు దాపరికం ఎందుకు చేయాలి మనం? అంటే పైన పట్టారం లోన్లు పట్టారం అవసరమా మనకి? ప్రజలకు వాస్తవాలు చెప్పాలా, తలసరి ఆదాయం పెంచే విధంగా ఆలోచన చేయాలా. అప్పుల ఊబిలో ఉంచి కూరుకుపోయినట్టు రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలోకి నడిపేందుకు కష్టపడాలా. ఒక గజ ఈతగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి ముందుకు సాగుతాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపేందుకు. కాబట్టి ఎవరికి ఇబ్బంది, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. అయినా ఇది బాగలేదు అది బాగలేదు, చేసింది మొత్తం వాళ్ళు. ఫార్ములా 1 రేస్లో ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండే మనం విన్నాం. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు ఫార్ములా 1 రేస్లో ప్రభుత్వ సొమ్మును హెచ్ఎండిఏ నుంచి విదేశాలకు 55 కోట్లను ఫౌండర్ రూపంలో తరలించిండు. అది ఏమన్నా పేద ప్రజల ఆటలా ఏమన్నావే? సంపన్నులు శ్రీమంతులు ఎవరికండి ఫార్ములా 1 రేసు? సినిమా తారలు సంపన్నులు వాళ్ళు ఆడే ఆటకు ప్రజల సొమ్మును ఎట్లా తరలిస్తావు అక్రమంగా, అనుమతులు లేకుండా? అది తప్పు కాదా? కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది ఈరోజు. మొత్తం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇందులో వైఫల్యాలు, తప్పులు, అసలు ఈ ప్రాజెక్టు కొనసాగదు, మళ్ళీ నిర్మించాల్సిందే అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు, నివేదిక ఇచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? అంటే ఆ రోజు తప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సరిచేసి అభివృద్ధి పదం నడుపుతుంటే కొన్ని ఛానళ్ళ ద్వారా కొన్ని ఛానళ్ళు పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో అసలు కొత్త పోకళ్ళు వచ్చినాయి ఈ విధంగా. కాబట్టి మేము తిప్పి కొడుతున్నాం, ఎదుర్కొంటున్నాం. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కడతాను కట్టలేకపోయారు. మేము 20 లక్షల ఇల్లు కడతాం 5 ఏళ్లలో. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. దానికి లక్ష రూపాయలు కొంతమంది లబ్ధిదారులకు వచ్చినాయి. మొదట ఎవరికైతే ఇల్లు లేవో ఫస్ట్ స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి ముందు మంజూరు చేయడం జరుగుతుంది. అది కూడా ప్రారంభమైంది. అది 5 ఇయర్స్లో 20 లక్షల ఇల్లు. అప్పుడు వాళ్ళ ఆశీస్సులు మాకుంటాయి తప్పకుండా. ఇల్లు కట్టినోడికి ఓట్లు వేయరండి. ఇట్లా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అది ప్రతిదీ మోసమేనా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానే మోసమేనా? చెప్పండి, ఎన్ని మోసాలు చేశారు వాళ్ళు ప్రజల్ని. రైతు రుణమాఫీ మోసమేనా? ప్రతిదీ మోసమే. వాళ్ళు నిరుద్యోగుల్ని మోసం చేసి ఎంత 1250 మంది చనిపోయారు ఆ రోజు. మరి ఇవాళ వాళ్ళ హయాంలో చనిపోయినట్టు చనిపోతే అక్కడ కూర్చొని రాజకీయం చేయాలని చెప్పి ఈ నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు గ్రూప్ 1 పరీక్ష విషయంలో. దయచేసి నిరుద్యోగులారా ఆ ఉచ్చులో పడొద్దని మీ V5 ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నారు. అలాగే మానవతారాయ్ గారు, ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడింది. దీని అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఎదుర్కోవాలని చెప్పి మన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మొన్న మీటింగ్ పెట్టి సంతాపం తెలపడం జరిగింది. నిన్ననే హైదరాబాద్లో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కోర్టుల ద్వారా చనిపోయిన కుటుంబాలకు వాళ్లకు నివాళులర్పించే కార్యక్రమాన్ని, ఉగ్రవాదుల్ని అందరం కలిసి ఎదుర్కొందామని చెప్పి MIM పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా రావడం జరిగింది. అన్ని పార్టీలు కలిసి ఎదుర్కొందాం. ఈ విషయంలో ఉగ్రవాదుల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టేందుకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. కాకపోతే చెప్పారులే కానీ ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కొంత వైఫల్యం కనపడుతుంది. నేను విమర్శించాలి, రాజకీయ విమర్శ కాదు అక్కడ. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసినాం మనం. అక్కడ ఎన్నికలు జరిపినాం, కేంద్ర ప్రాంతాలుగా ఉన్నాయి, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. మరి పటిష్టమైన భద్రత ఎందుకు లేదు అక్కడ? పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా భద్రత ఉండాలి కదా. మనం సమ్మక్క సారక్క జాతర జరిపితేనే పోలీసు బలగాలను పెడతాం, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా. అట్లాంటిది పర్యాటకులు, సుందర కాశ్మీరానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న సమయంలో మరి ఇంతమంది ఉగ్రవాదులు వచ్చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారంటే, పిట్టలను కాల్చినట్టు కాల్స్తుంటే కనీసం ఒక్క తుపాకీ ఎదురు కాల్పులు ఎందుకు జరపలేదు? అక్కడ భద్రత లేకపోవటమే కదా, నిఘా వైఫల్యమే కదా, పూర్తిగా సంపూర్ణంగా నిఘా వైఫల్యం. కాబట్టి అంటే ఈ ఘటన జరగడానికి మోదీ ప్రభుత్వం ఉన్నది కారణం నిర్లక్ష్యం ఉన్నది 100% నిర్లక్ష్యం ఉన్నది. కానీ ఇట్లాంటి సమయంలో మనం మాట్లాడటం కాదు, ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఎవరు పోతారు చెప్పండి? కాశ్మీర్కి పోయి వస్తారా? ఎవరైనా భయపడతారు? అసలు పోరు. ఇక మొన్నటి ఎట్లా వాతావరణం మారింది అనుకొని పోయి ఎంతమంది ఆడ హిందువులు, ముస్లింలు కూడా చనిపోయారు. ముస్లింలు దీన్ని మళ్ళీ సోషల్ మీడియాలో ఎట్లా చేస్తున్నారంటే ఇది హిందూ ముస్లింల గొడవ లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందువులు పోరాడారు, ముస్లింలు పోరాడారు. జై హింద్ నినాదాన్ని ఇచ్చింది కూడా హిందువులు, ముస్లింలు ఇచ్చారు. అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారు, ముస్లింలు పోరాటం చేశారు. పోయేవాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, పోలేనోళ్ళు ఈ గడ్డ మాది, ఈ భారతదేశం మాది అని చెప్పి ఇక్కడ ముస్లిం సైతం వివిధ మతాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా భారతీయులే. అక్కడ ఉగ్రవాదం యొక్క ఉన్మాదం యొక్క లక్ష్యం ఏంది? భారతీయులందరినీ చంపేయాలి, భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ అందుకే ముస్లింలు కూడా చంపేశారు అక్కడ. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో ఈ ప్రచారాలు చేయకండి. ముస్లింలు అందరూ
ఉగ్రవాదులు కాదు, ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు, హిందువులందరూ మంచి వాళ్ళు కాదు, ఇలా ఠాకూర్ చెప్తున్నారు కదండి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే ఈ సంఘటన జరిగిన మమ్మల్ని అక్కడి నుంచి అక్కడికి ఎంతో సేఫ్ గా తీసుకొచ్చింది వాళ్ళే, మాకు ఫుడ్ పెడుతుంది వాళ్ళే, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది కూడా వాళ్ళే. అదే ప్రతి సమాజంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక మతంలో తప్పు చేసిన వాళ్ళంతా చెడ్డ వాళ్ళు అంటాం, ఎంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి నేనేమన్నా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఉంది, మరి దాన్ని ఏమన్నా ఇలా పేపర్లో కూడా వచ్చింది కదా, ముంబైలో రంజాన్ జరిగేటప్పుడు 2008 ఆ ప్రాంతంలో రంజాన్ జరిగేటప్పుడు హిందూ టెర్రరిస్టులు వీళ్ళు వాళ్ళు జిహాదీలు లెక్క వీళ్ళు కూడా తయారయ్యారు. కొంతమంది తయారై ఒక 8 మంది చనిపోయారు. చెప్పండి, మరి హిందువులందరూ ఉగ్రవాదులు అందామా? కొద్ది మంది ఉంటారు ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి వ్యవస్థలో చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. చెడ్డని ఏరివేయాలి, మంచిని మనం కాపాడుకోవాలి. ఇది మన ధర్మాలు చెప్పిన, మన భారతం చెప్పిన, రామాయణం చెప్పిన, భగవద్గీత చెప్పిన, బైబిల్ చెప్పిన, ఖురాన్ చెప్పిన ఏం చెప్తుందంటే చెడ్డని ఏరివేయాలి, మంచిని కాపాడుకోవాలని చెప్తుంది. కానీ మనం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం అనేది మంచిది కాదు. ముస్లింలో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండబట్టే మన చాలామంది సురక్షితంగా ఇళ్లకు వచ్చారు. కాబట్టి దీన్ని భవిష్యత్తులో మన హైదరాబాద్లో కూడా ఎక్కడ, ఎందుకంటే హైదరాబాద్ మూలాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదం వనంలోనే కాశ్మీర్ నుంచి హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గతంలో బాంబు పేలు మన ఉరిశించబడింది. కాబట్టి హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలంటే ప్రజలు సహకరించాలి. పోలీసు వ్యవస్థకు తెలియజేయాలి. ఎవడన్నా అనుమానాస్పద వ్యక్తి వచ్చి తిరుగుతుందంటే, వాడు కొత్త వ్యక్తి వచ్చిందంటే, వాడు బంగ్లాదేశ్, కాశ్మీరా లేకుంటే వాడు ఎవడనేది కూడా చెప్పి సమాచారం ఇస్తే పోలీసులు విచారణ జరుపుతారు. నిజంగా ఉగ్రవాదే దొరికిపోతారు. మనం సహకరించొద్దు. ఉగ్రవాదులకు భారతీయ పౌరులు ఎవరు, వాడు హిందువా ముస్లిమా ఎవ్వరు కూడా సహకరించొద్దు. ఒకవేళ అట్లాంటి అనుమానాస్పద వ్యక్తి ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి పోలీసులకు. తప్పకుండా ఈ విధంగా వ్యవహరిస్తే అసలు ఉగ్రవాదాన్ని భారతదేశం నుంచి తరిమివేయచ్చు. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వద్దామండి. అంటే మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే మనం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం తొర్రూరులో జరిగినప్పుడు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు కూడా అసలు పట్టించుకోవచ్చు. అసలు వాటిని ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్ద జోకరు. ఆ జోకర్ మాటలు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఎర్రబెల్లి నిజంగా నాకేమనిపిస్తుంది అంటే, ఎర్రబెల్లి ఒక గండుపిల్లి అనొచ్చు. గండుపిల్లి ఏం చేస్తుంది, రాత్రులే దొంగతనంగా పోయి ఆడని దొరుకుతుంది అని చెప్పి పట్టపగలైతే తంతారు కదా, పక్క టెంపులు ఎరిగిలే తంతారు కదా. కాబట్టి రాత్రులు ఎక్కడన్నా ఆహారం దొరికిద్దని సంచరిస్తుంటాయి ఇవన్నీ కూడా. ఆ రకానికి చెందినోడు, గండుపిల్లి రకానికి చెందినోడు ఎర్రబెల్లి. కాబట్టి పాలకుర్తిలో కూడా ఇన్నిసార్లు ఎట్లా గెలిచిండు? ఏం లేని దగ్గర ఆముదం చెట్టు దిక్కు అన్నట్టు ఇక్కడ ఆముదం చెట్టులాగా అయింది అక్కడ. కానీ మహావృక్షాలు వచ్చినాయి అక్కడ. ఝాన్సీ రెడ్డమ్మ, అదేవిధంగా యశస్విని రెడ్డి అంటే కోడల వయసు ఉన్నటువంటి అమ్మాయి చిత్తుగా ఓడించిన ఎర్రబెల్లికి బుద్ధి రావటం లేదు. అసలు అప్పటిదాకా ఈయనే గొప్ప, ఎర్రబెల్లి తప్ప ఇంకోడు లేడు. ఎర్రబెల్లి కన్నా తలదన్నే ఎర్రబెల్లి ఉంటే తాడిదన్నే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి వచ్చారు. ఇక వచ్చేసరికి ఇక అర్థం కావట్లేదు, ఉనికే ప్రమాదం అయిపోయింది. నాకు తెలిసి భవిష్యత్తులో ఇక రాజకీయ జీవితం లేదు ఎర్రబెల్లికి. వాళ్ళు ఉన్నంత వరకు ఆ అత్తాకోడళ్ళు కాదు, తల్లి కూతురులు వాళ్ళు. అత్తాకోడలు అనకూడదు వాళ్ళిద్దరిని. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్యాయత అవన్నీ చూస్తే ఆ తల్లి కూతురులు ఉన్నంత వరకు ఈ మనం ఎర్రబెల్లి ఈ గండుపిల్లిని మర్చిపోతారు పాలకుర్తి ప్రజలందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎర్రబెల్లి ఏమో రేషన్ బియ్యం అమ్ముకున్నటువంటి రేషన్ డీలర్. ఆ రోజు ఆ రేషన్ డీలర్షిప్ను కూడా ప్రభుత్వం తీసివేసింది. కానీ వీళ్ళు విదేశాలు అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్వదేశానికి మాతృదేశానికి వచ్చేసి ఈ మాతృదేశానికి సేవ చేయాలని వాళ్ళు రాజకీయాల్లో రాకముందే ఝాన్సీ రెడ్డి గారు, ఆమె చూస్తే నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొస్తుంది. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క ఆమె కనపడుతుంది. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడో తొర్రూరులో పెద్ద హాస్పిటల్ కట్టించారు. రాజకీయాల మీద ఆలోచన లేదు వాళ్ళకి, లేనప్పుడే. అదేవిధంగా వాళ్ళ రాజేందర్ రెడ్డి గారు ఊర్లో చర్లపాలెంలో పెద్ద స్కూల్ కట్టించారు. మరి పిల్లికి బిచ్చమేనే ఎర్రబెల్లి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఏమంటారు, జోకర్ అంటారు వీళ్ళని, ఎర్రబెల్లిని. వాళ్ళేమో కష్టపడి అమెరికాలో సంపాదించిన సంపద మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి పేద ప్రజలకు దానం చేస్తుంటే ఎర్రబెల్లి ఏం చేసిండు, ఏమైనా చేసిండా? ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఒక రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నోడు పాలకుర్తిని మొత్తం ఈ 40 సంవత్సరాల ఎమ్మెల్యే 40 సంవత్సరాలు అమ్ముకున్నట్టే పాలకుర్తిని. ఒక ఉదాహరణ చూడండి, ఆడ చెన్నూరు ప్రాజెక్ట్ ఉంది.
అదేవిధంగా చెన్నూరు ప్రాజెక్టుతో పాటు ఇంకా వేరే ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చేస్తుంటే డబ్బుల కోసం కక్కుర్తిపడి పాలకుర్తి ప్రాజెక్టు చెన్నూరు ప్రాజెక్టు కక్కుర్తిపడి ఆ కాంట్రాక్టర్లు పని చేయకుండా వాళ్ళని ఆపేసిండు. వాళ్ళు బెదిరిపోయారు, రావట్లే, ఇప్పటికి కూడా రావట్లే వాళ్ళు. ఆ విధంగా బెదిరింపులు రాజకీయాలు ఎర్రబెల్లివి. వాళ్ళు కడుపులో పెట్టి సాదుకునే రాజకీయాలు వీళ్ళవి. వాళ్ళకి వీళ్ళకి ఆయనకి పొంతన ఉంది. అసలు ఆ స్థాయి కాదు, అసలు ఎర్రబెల్లి స్థాయి కాదు. ఝాన్సీ రెడ్డి గారి గురించి కానీ యశస్విని రెడ్డి గురించి కానీ మాట్లాడే స్థాయి కాదు. కాబట్టి ఎర్రబెల్లి అసలు అంటే ఏం అంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఏదో నేను చూసిన ఎక్కడ కూడా తొర్రూరులో మీటింగ్ జరిగేటప్పుడు కూడా ఏదో ఎలక్షన్ జరిపే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటాడు. అసలు నువ్వు ఎలక్షన్ పెట్టే దమ్ము కాదు. ఫస్ట్ నువ్వు తల్లి కూతురులను ఎదుర్కో. అత్తా కూడలు అంటలే, ఆ తల్లి కూతుర్లను ఎదుర్కొనే దమ్ము ఉందా అని అంటాను. నువ్వు అసలు నువ్వు నియోజకవర్గ నాయకుడే, నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కాదు, సోయి కాదు నీది. ఫస్ట్ నీకు అక్కడ పాతుకుపోయిన ప్రజల హృదయాల్లో పాతుకుపోయిన తల్లి కూతురు లెక్క పాతుకుపోయిన ఝాన్సీ రెడ్డి అదేవిధంగా యశస్విని రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ఉందా అని అడుగుతున్నా. ఆ దమ్ము లేనోడు ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? చూడండి, వాళ్ళు చుక్కలు చూపిస్తారు. ఆ చుక్కలు చూపిస్తుంటే అత్తా కోడలు తట్టుకోలేక భయపడతాడు. ఇప్పటిదాకా గండుపిల్లి పాలించింది పాలకుర్తిని. గండుపిల్లి అంటే ఏం లేదు. ఇప్పుడు ఏం చేసింది? 2 పెద్ద పులి చిరత పులి. పెద్ద పులేమో ఝాన్సీ రెడ్డి అమ్మ, చిరత పులేమో యశస్విని రెడ్డి. ఈ పెద్ద పులి చిరత పులి దాటికి తట్టుకోలేక దాక్కొని ఈ పిచ్చి కోతలన్నీ కూస్తాడు. నేను అంటున్నా, ఎర్రబెల్లి నీ రాజకీయ జీవితం సమాప్తమైంది. యశస్విని రెడ్డి నీ కోడలు లాంటి అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి చక్కగా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్తుంది. హైదరాబాద్లో ఎక్కడో బుట్టి, మహబూబ్నగర్లో బుట్టి హైదరాబాద్లో చదువుకొని ప్రతిభావంతురాలు అమ్మాయి. అంత అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఎంత చక్కగా మాట్లాడుతుంది. అత్తా కోడలు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇక నీకు వాళ్ళ దాటికి తట్టుకునేటువంటి వయసు కానీ స్థాయి కానీ లేదు. నేను చెప్తాను కదా, మీ V5 సాక్షిగా నీ రాజకీయ జీవితం సమాప్తమైంది వాళ్ళిద్దరి మూలంగా. వాళ్ళని భవిష్యత్తులో తెమలుకోనియరు. ఎందుకంటే వాళ్ళేమో స్వతహాగా సంపాదించి ప్రజలకు పెడుతున్నారు. నువ్వేమో అక్కడ అడక్కొచ్చి ఇక్కడ అడక్కొచ్చి వాణి బెదిరించి వీణి బెదిరించి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. నీ జీవితం మొత్తం అట్లనే ఉన్నది. ఎంతో మంది నాశనం అయ్యారు ఈ ఎర్రబెల్లి పుణ్యాన. కానీ వాళ్ళు ఎవరికి అన్యాయం చేశారు? వాళ్ళు ఈయన మూలంగా రెచ్చగొట్టే మూలంగా కొండా మురళి ఎర్రబెల్లి తగాదాల్లో ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు? వాళ్ళ ఉసురు తగలదా నీకు? వీళ్ళు ఏమైనా అట్లాంటి ఘాతకాలకు పాల్పడ్డారా? అరే ఎవరు నువ్వు అంటంటేనే నీకు క్షమిస్తున్నారు, పోనీలే అని వాళ్ళిద్దరు కనుక కన్నెర్ర చేస్తే నువ్వు పాలకుర్తిలో కథమైతూ. ఎర్రబెల్లి వాళ్ళు ఏంటంటే ఆడబిడ్డలు, వాళ్ళకి కొంత ప్రేమ ఉంటుంది, అమ్మ ప్రేమ ఉంటుంది. ఆడబిడ్డలు కాబట్టి, వాళ్ళ ఆడపిల్లలు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో కొంత ప్రేమ ఉంది, అమ్మ ప్రేమ ఉన్నది. వాళ్ళల్లో అవసరమైతే కాళికలు అవుతారు. ఝాన్సీ రెడ్డి అమ్మ, యశస్విని రెడ్డి కాళికలు అయితే ఏమైంది? నీ భర్తం పడతారు. ఇక నువ్వు నీ ఉనికే లేదని చెప్తాను కదా. నీ రాజకీయంగా నువ్వు సమాధి అయిపోయి నువ్వు అనవసరంగా వాళ్ళ జోలికి పోయి వాళ్ళు అనవసరంగా సూటిపోటు మాటలని అత్తా కోడళ్ళు ఏదో సీరియళ్ళని రకరకాలుగా మాట్లాడి కించపరిస్తే మాత్రం పాలకుర్తిలో ప్రజలే నిన్ను బొందబెడతారు ఎర్రబెల్లి. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ పిల్లివే కానీ పులి కాలేవు. నువ్వు గండి పిల్లే కానీ పులి కాలేవు. అక్కడ నేను చెప్పిన కదా, ఝాన్సీ రెడ్డి పెద్ద పులి, యశస్విని రెడ్డి చిరుత పులి. పెద్ద పులి చిరుత పులి నీ భరతం పట్టడానికే వచ్చారు. నువ్వు జాగ్రత్తగా మెసులుకో. కనీసం నీకు ఉంటుంది. నువ్వు గతంలో చేసి 40 సంవత్సరాలు ఎమ్మెల్యే అంటాను. 40 సంవత్సరాలు ఏం సాధించను? నిన్నగాక మొన్న వచ్చినాడు 14-15 నెలల క్రితం వచ్చిన యశస్విని రెడ్డి ఇప్పటికీ 500 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. నువ్వు రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, ఎన్నికల గురించి మాట్లాడతావా? ఫస్ట్ నువ్వు పోటీ చేయ, రేపొద్దున జెడ్పీటీసీ పోటీ చేస్తావు, గెలుస్తావా? అంత దమ్ము లేదు, అంత స్థాయి లేదు. పైకి ఏతుల మాటలు మాట్లాడుతాడు. అంత మేకపోతు గంభీరం ఇదంతా కూడా. అలాగే వచ్చే పిరికోడు మళ్ళా. అలాగే ముఖ్యమంత్రి కూడా ఉన్నన్ని రోజులు దోచుకునే వ్యవహారంలోనే ముందుకెళ్తున్నారు అన్నట్టుగా కూడా వ్యాఖ్యానం. ఇప్పుడు ఎప్పుడు తీద్దాం, విచారణ జరుపుదాం, వాస్తవం చేద్దాం. నేనే ఫిర్యాదు చేస్తా. ఎర్రబెల్లి మంత్రి అసలు ఎన్టీఆర్ నమ్మలేదండి అన్ని. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ గారు ఎందుకు మంత్రి పదవిలే? ఈయన దగుల్బాజీ వ్యవహారం తెలిసే మంత్రి పదవిలే. చంద్రబాబు నాయుడు కూడా మంత్రి పదవిలే. ఈ యొక్క దగుల్బాజీ బుద్ధి తెలిసే, ఎర్రబెల్లి బుద్ధి తెలిసే మంత్రి పదవిలే. తర్వాత చంద్రశేఖరరావు ఈ రాజకీయాలు చేయటం మూలంగా తన కులపోడు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిండు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఎన్ని కోట్లు సంపాదించిండో మొత్తం తీద్దాం, విచారణ జరుపుదాం. చెప్పండి, ఏ విధంగా వికలాంగులకు ఇచ్చిన వీల్ చైర్లు అటువంటి సంస్థ ద్వారా తన యొక్క ట్రస్ట్లోకి ఏ విధంగా తరలించుకున్నాడు నిజంగా తీద్దాం. ఎవరు నిజాయితీ పరులు? రేవంత్ రెడ్డిని అంటావా నువ్వు?
బిడ్డ మెడకాయ మీద తలకాయ లేగుస్తుంది రేవంత్ రెడ్డి గురించి ఇంకో మాట మాట్లాడితే. ఏదైనా ఆరోపణలు చేసి సహాయకంగా చేయి. రేవంత్ రెడ్డి దోచుకు తినేవాడైతే అహర్నిశలు ఎందుకు కష్టపెడతాయి? ఎక్కడ దోచుకుంది? నువ్వు గతంలో 10 ఏళ్ళు మీరు మంత్రులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కనీసం వెంటకు కూడా బేకలేకపోయారు. మీరు అధికారంలో ఉండి కూడా చేయలేకపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే లేనిపోని సూటిపోటి మాటలని చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఎర్రబెల్లి, నీకు రాజకీయ సమాధి తప్పదు. నువ్వు ఎప్పటికీ గండు పిల్లివే. నీ పని ఖతమైపోయింది. ఆడ పెద్ద పులి చిరుత పులి నిన్ను వేటాడతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా. మరి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అదే నిన్నకు అదే చెప్పాను కదా, రేవంత్ రెడ్డి నిర్వహిస్తాడు. నేను అన్నా నువ్వు పాలకుర్తిలో గెలిపించు వాళ్ళిద్దరిని. పెద్ద పులి చిరుత పులి కలుస్తారు. రేపు పోటీ వాళ్ళు అభ్యర్థులను పెడతారు. నువ్వు కూడా పెట్టు దమ్ము. నీ దమ్ము నిరూపించుకో. ఎలక్షన్లు ఎందుకు పెట్టట్లేదంటే ఇక్కడ మనం బీసీలకు 42% రిజర్వేషన్లు మంజూరు చేస్తున్నాం. వాళ్ళకి స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం కల్పించబోతున్నాం. వాళ్ళని జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎక్కువ మందిని చేయాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి మంచి పని చేస్తాడు. అందుకోసమే వాళ్ళకి ఇచ్చిన మాట రాహుల్ గాంధీ గారు వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడి కట్టుబడి అసెంబ్లీలో ఆమోదం చేశారు. ఇది చట్టబద్ధం కావాలంటే భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. అంటే బీసీలకు లాభం జరగాలంటే. కాబట్టి 9వ షెడ్యూల్లో చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం చేయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని సహకరించాలా. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు మనం అందరం కష్టపడి, అన్ని పార్టీలు కూడా కష్టపడి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పెడితే బీసీలకు మేలు చేసేవాళ్ళం అవుతాం. కానీ నీలాంటి వాళ్ళు లోఫర్గాళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది, ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం అనేది క్షమించాలన్నట్టు నేరం. నీకు ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు. ఆడ పెద్ద పులి ఝాన్సీ రెడ్డి ఉన్నది, చిరుత పులి యశస్వి రెడ్డి ఉంది, వాళ్ళే చూసుకుంటారు. ఇక అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందంటారు? ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మర్చిపోయాను, ఫోన్ ట్యాపింగ్లో కూడా ఈ మహానుభావుడు పాత్ర ఉందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు ఉన్నాయి. త్వరలోనే ఆ అంశం కూడా బయటపడుద్ది. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిన కేంద్రం ఏడ ఉందంటే పర్వతగిరిలో ఉంది. పర్వతగిరిలో కేంద్రం పెట్టించి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారుల బంధువు చెందినటువంటి ఆయన ఆడ కూర్చోబెట్టి ఆ వరంగల్ జిల్లా చుట్టుపక్కల జిల్లాలో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే అంతర్గతంగా భార్యాభర్తలు బెడ్రూమ్లో మాట్లాడుకునే అంశాలు కూడా విన్నారు. ప్రపంచం మొత్తం కూడా తూతూ అని ఊసిందేళ్ళని. ఆ భాగవతంలో కూడా నీ పాత్ర ఉన్నది. తప్పకుండా నీ పాత్ర పర్వతగిరిలో ఎట్లొచ్చిందో దానిపైన విచారణ జరపాల్సిందిగా, అవసరమైతే మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేమే పిటిషన్ వేస్తాం. ఈ విధంగా పిచ్చి కూతల కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, రేవంత్ రెడ్డి గురించి కానీ, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి యశస్వి రెడ్డి గురించి కానీ ఈసారి కనుక మాట్లాడితే మాత్రం బిడ్డ అసలు ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్వతగిరి ఎట్లొచ్చింది, ఈ విధంగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు అందరూ కూడా మేమే నేరుగుపోయి కాంగ్రెస్ కార్యకర్తలందరం ఫిర్యాదు చేస్తాం. అప్పుడు నీకు తిక్క కుదురుతుంది. అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయాలే కానీ, నిరుద్యోగుల సమస్యల విషయాల మీద కానీ ఎన్నో రకాల విషయాలు ఈ రోజు మాతో చర్చించినందుకు, మా విపి స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే.